మనసుకు స్వాగతం 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 బ్రతుకు తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. వెల్కమ్ సార్. ముందుగా ఆదరణటువంటి మన పృథ్వీరాజ్ సార్ గారికి వరంగల్ మరియు ఉమ్మడి వరంగల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానంతో దయచేసి అందరూ నిలబడి స్వాగతం తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాం. అమ్మ మీ అందరికీ కూడా మా ఉద్యోగుల పక్షాన స్వాగతం సుస్వాగతం. ఇంత గొప్ప బిడ్డలు జన్మనిచ్చినటువంటి మీకు మరొక్కసారి పాదాలు వందనాలు తెలియజేస్తూ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీనివాస్ సార్ అడిషనల్ డిఆర్డిఓ, రవీంద్రనాథ్ సార్ మిషన్ మేనేజర్ వాళ్ళందరూ కూడా సాధారణంగా సార్కి ఒకే ద్వారా స్వాగతం తెలియజేస్తుందిగా కోరుతాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా వెల్కమ్. సార్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయినా కూడా ఇది ఒక ఆనవాయితీలాగా కొన్ని మాటలు చెప్పుకుందామని చెప్పి ఈరోజు ఈ బాధ్యత నా మీద పెట్టారు. అంటే చదవాలంటే సారు ఎక్కడ కోరుకుంటారో అని కొంచెం ఉన్నప్పటికీ ఏదేమైనా ఈరోజు నేను ఏం చదివినా ఏమన్నా మన్నించాలని చెప్పి కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అతను ఒక జ్ఞాన సంపన్నుడు, అతను ఒక నైపుణ్యాల దిట్ట, అతను ఒక నిరాడంబరుడు, అతను ఒక నిత్య కృషీవరుడు, అతను ఒక ఆలోచనాపరుడు, అతను ఒక ఆదర్శప్రాయుడు, అతను ఒక సహనశీలి, అతను ఒక సంస్కరణవాది, అతను ఒక న్యాయ ప్రకాశం, అతను ఒక నిత్య సేవా తత్పరుడు, అతని ఇజం హ్యూమనిజం, అతని మాట తుపాకి పూట, అతని ఒక నికాసైన వ్యక్తిత్వం, అతడు ఒక కాలేజీ అస్తిత్వం, అతడు పట్టు వదలని ముద్రమార్పుడు, అతను ఒక కన్య రాక్షసుడు. వెరసి మన ప్రభు సార్. శ్రీ పృథ్వీరాజ్ గారు నిర్మల్ జిల్లాలో, అంటే ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో 23/11/63 శ్రీమతి కాంతమ్మ, శ్రీ ముత్యంరెడ్డి దంపతుల 6 సంతానంలో చివరి వారిగా జన్మించారు. తల్లి గృహిణి, తండ్రి శ్రీ ముత్యంరెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలో 1957-62 మధ్య కాలంలో తొలి ఎమ్మెల్యేగా తమ అమూల్యమైన సేవలను అందించారు. శ్రీ పృథ్వీరాజ్ గారి విద్యాభ్యాసం 10వ తరగతి వరకు బైన్సా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. 1978లో 10వ తరగతి పూర్తి చేసి నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను బైపీసీ గ్రూప్తో పూర్తి చేశారు. తండ్రి గారి సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై హైదరాబాద్ లోని రోడా మిస్త్రీ కళాశాలలో సోషల్ వర్క్ లో బిఎస్డబ్ల్యూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1985లో నాగపూర్ యూనివర్సిటీ నుండి ఎంఎస్డబ్ల్యూ విజయవంతంగా పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1986లో బ్యాచిలర్ ఆఫ్ జనరల్ లా కూడా పూర్తి చేశారు. చదువు పూర్తయిన తదుపరి సామాజిక సేవాభిలాషతో వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో సామాజిక సేవా కేంద్రం సోషల్ సర్వీస్ సెంటర్ లో తమ మొదటి ఉద్యోగంలో చేరి 1985 నుండి 1990 వరకు తమ నిరంతర సేవలను అందించారు. 1991లో
కొంతమంది మిత్రులతో కలిసి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో మారి అని అందరికీ తెలుసు. పూర్తి పేరు ఏంటంటే మోడర్న్ ఆర్కిటెక్చర్ రూరల్ ఇండియా భారత గ్రామీణ నవనిర్మాణ సంస్థ. దాన్ని స్థాపించి 1988 వరకు 98 వరకు పేదరిక నిర్మూలన కోసం మహిళా పొదుపు సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు వంటి అనేక కార్యక్రమాలను రూపొందించి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ముఖ్యంగా కనీస సౌకర్యాలకు దూరంగా ఉండే లంబాడి తండాల్లో బాలబాలికల విద్య కోసం తండావాసులతో అనేక పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేసి వారి పిల్లల చదువుల యొక్క ప్రాధాన్యతను వారికి తెలియజేసి అవగాహన కల్పించడం ద్వారా వారిని ఒప్పించి వారి భాగస్వామ్యంతో స్వయం కృషి పాఠశాలను ఏర్పాటు చేసి గిరిజన బాలబాలికల విద్య కోసం విశేషమైన కృషి చేశారు. అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం ఈ మారి సంస్థలో నా అదృష్టంగా భావిస్తున్నాం. అప్పట్లో మేమందరం సార్తో కలిసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా 10/12/1993 కరీంనగర్ చెందిన జయశ్రీ గారితో వివాహం జరిగింది. జయశ్రీ గారు MA BEd చదివిన ఉన్నత విద్యావంతురాలు, గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు రోహిత్ ప్రద్యుమ్నారెడ్డి బీటెక్ గ్రాడ్యుయేట్. 1988 వరకు మారి సంస్థ ద్వారా సేవలందించిన పృథ్వీరాజ్ గారు దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత 2000 సంవత్సరం నుండి 2002 సంవత్సరం వరకు వరంగల్ సెంట్రల్ జైల్లో HIV ప్రాజెక్టులో పనిచేయడం ద్వారా ఖైదీలకు ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. 2002 డిసెంబర్ నెలలో సెర్ట్ ద్వారా ఏర్పాటైన వెలుగు ప్రాజెక్టులో DPM గా వరంగల్ జిల్లాలో ఉద్యోగంలో చేరడంతో సామాజిక కార్యకర్తగా, పేదల పక్షపాతిగా తిరిగి తన ప్రస్థానాన్ని మరింత చురుకుగా ప్రారంభించి ఇప్పటి వరకు DPM, ఏరియా కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి వివిధ స్థాయిల్లో పనిచేశారు. అప్పట్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రాజెక్ట్ సిబ్బంది అందరికీ అపారమైన తమ అనుభవాన్ని పంచుతూ పేదలతో, మరీ ముఖ్యంగా పేద మహిళలతో సహానుభూతితో, నిజాయితీ, అంకిత భావంతో పనిచేయడంలోని మెళకువలను, శిక్షణలు, సమావేశాల ద్వారా నూరిపోసి సభ్యులకు, సిబ్బందికి మార్గదర్శకులుగా నిలిచారు. వర్ధన్నపేట క్లస్టర్ లో ఏరియా కోఆర్డినేటర్ గా పనిచేసిన కాలంలో తన పరిధిలోని మండలాలను మోడల్ మండలాలుగా తయారు చేయడంలో ఆయన కృషి మర్చిపోలేనిది. ఆ మండలాలు ఇప్పటికీ ప్రగతిలో ముందంజలో ఉండటమే అందుకు నిదర్శనం. అదేవిధంగా అభయహస్తం విభాగంలో DPM గా పనిచేసిన సమయంలో బాధిత పేద మహిళల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు క్లైమ్స్ సెటిల్ చేయడంలో ఎన్నో రోజులు తిండి నిద్ర లేకుండా గడిపిన విషయం మనందరికీ తెలుసు. స్టేట్ ప్రాజెక్ట్ ప్రొఫెషనల్ గా సర్క్లోని NRLM విభాగంలో మన జిల్లాలో ఉన్న ఓరుగల్లు మహాసమాఖ్యతో కలిసి పనిచేస్తూ పృథ్వీ సార్ అందించిన ప్రోత్సాహం, సహకారం ఓరుగల్లు మహాసమాఖ్యకు మనందరికీ కూడా మరవలేదు. CRPలు, సీనియర్ CRPలు, PRPలు ఇలాంటి వీళ్ళందరికీ కూడా శిక్షణలు, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఎక్స్పోజర్ విజిట్ వచ్చే ఇతర రాష్ట్రాల మహిళలు, సిబ్బంది, బ్యాంకర్లు మొదలైన వాళ్ళందరూ తనకు నచ్చిన విధంగా భావ జీవితం ఆరోగ్యంతో గడపాలని అందరి తరఫున సార్ ప్రస్థానానికి సంబంధించినటువంటి సార్ కూడా అది కూడా ప్రోత్సాహంగా ఒకసారి మనమందరం కూడా PPT చూద్దాం. థ్యాంక్ యూ.
ములుగు జిల్లాకు సంబంధించినటువంటి డిపిఆర్ పోవడం అనేటువంటి పని చేసిన వాడు ఉరిశిక్షకు అర్హుడు. ఆ సాహసం వల్ల చేస్తున్నా నేను 20 సంవత్సరాల తర్వాత చేస్తున్నా, ఇంకా ఉరిపడ్డా పర్వాలేదని. సో కాబట్టి ఆయన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలు కొన్ని ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు మాత్రం ఇదే అయిపోతాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. కాకపోతే మిమ్మల్ని మేము ఈ సంవత్సరాలు భరించినప్పుడు మమ్మల్ని మేము కొద్దిగా భరించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యులు కొంతమంది అడిగలేదు నన్ను, సార్ మీరు బ్లాక్ షర్ట్ వేసుకొచ్చిందని. నాకు ఈ రోజు అస్సలు నచ్చట్లేదు. నాకు నచ్చనటువంటి రోజు ఇది కాబట్టి బ్లాక్ షర్ట్ వేసుకోవడం నాకు నచ్చింది, నాకు అనిపించింది నిరసన. రుద్రరాజ్ సార్ అయితే రిటైర్ కావడం లేదు, మూర్ఖత్వం కాకపోతే. కాకపోతే కొన్ని పరిధులలో మనం ఉన్నాం కాబట్టి ఆయన రిటైర్మెంట్ ఉంటుందా, ఉండే అవకాశమే లేదు. సో సరే నేను మాట్లాడడం అనేది కాదు, కానీ మాట్లాడడం రాదు నాకు. ఇప్పుడు ఆయన ముందు మాట్లాడడం అసలు రాదు. ఎక్కడైనా వేరే మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా కానీ రవీందర్ మాట్లాడితే అలాగుంటది. సార్ ముందు మాట్లాడాలంటే మాత్రం చాలా ఆలోచించి మాట్లాడతాను నేను. అది ఆయనకు నాకు ఉన్నటువంటి రిలేషన్. పదాలను, అక్షరాలను, భావాలను, అభిప్రాయాలను మరొకసారి పునఃసమీక్షించుకొని ఆయన ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ పృథ్వీరాజ్. సో ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ, మనం కార్యక్రమం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించుకున్నాం కాబట్టి దీన్ని కొంచెం త్వరగా ముగించుకునేటువంటి దాన్ని తీసుకుందాం. మనందరికీ చాలా చక్కటి అనుబంధాలు ఉన్నాయి. మనలో కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్పాలని అనుకుంటున్నారు. కొంతమంది సార్కు ఎన్నో సార్లు చెప్పాం, సార్ అనుకుంటున్నాడు వాళ్ళు మీరు చెప్పినారని మళ్ళీ ఏదో చేస్తున్నారు వీళ్ళని. కానీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చిన్న పూలు పత్రాలు పట్టుకొని వచ్చి అది ఇవ్వాలని, అది కార్యక్రమం లాస్ట్ పెట్టుకుంటాం. కొంతమంది సార్తో ఉన్న ఈ పదవి విరమణ కార్యక్రమాన్ని చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఎట్లా నాకు మళ్ళీ అవకాశం ఇవ్వరు. ఇప్పుడు ఒక 2 విషయాలు మాట్లాడుతున్నాను. సార్ ఆల్రెడీ ముందే చెప్పారు ఏంటంటే టైం ఎక్కువ లేదు, కొంచెం గురించి మాట్లాడాల్సిందని చెప్పారు. ఈ పదవి విరమణ అనేది ఉద్యోగంలో ఒక భాగం అనుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేటువంటి పని కాలానుగుణంగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం, కాలం కూడా దానంతటా అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అయినా, పదవి విరమణ అయినా అది మనకు ఎప్పటికీ వచ్చేటువంటిది. అందులో పృథ్వీరాజ్ సార్కి ఈరోజు పదవి విరమణ అనేది సార్ను చూస్తే ఎట్లా అంటే 40-45 సంవత్సరాలు అట్లా యాక్టివ్గా పనిచేస్తారు సారు. ఇంకా 20 సంవత్సరాలైనా చేయగలుగుతారు, అంత టాలెంట్ ఉంటుంది సార్కి. నేను 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. సార్ అప్పుడు అట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాడు. ఏం మాత్రం చేంజ్ అనేది లేదు. సార్ ఎక్కడున్నా కూడా ఆయురారోగ్యాలతో కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా సార్ అలా చేస్తున్నారంటే నైట్ 12 అయినా, మేము తీసుకొని చేసినప్పుడు నైట్ 12 అయింది. నేను అప్పుడు మా పాప పొట్టలో ఉంది. 12 అయినా సార్ పని చేస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు రిపోర్టు. రాత్రి 12 అయింది, అయినా కూడా అడుగుతూనే ఉన్నారు. అంటే అంత దీర్ఘంగా ఆ నైట్ దాకా పని చేస్తున్నారు అంటే మేడం వాళ్ళ సపోర్ట్ కూడా సార్కి చాలా ఉందని నేను అనుకున్నాను. అప్పుడు మేడం సపోర్ట్ ఉంటేనే ఆ టైం దాకా పని చేయగలుగుతున్నారు సారు. మళ్ళీ పని చేస్తూ ఇతరులను కూడా పని చేయించే టాలెంట్ సార్కి ఉన్నది. అందరూ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు కూడా ఉంది. అందులో భాగంగా సార్ అంటే ఇప్పుడు రవీంద్రరావు సార్ చెప్పినట్టుగా సార్ ముందు మాట్లాడాలంటే ఏం కొంచెం మిస్టేక్ అవుతుందని భయం అవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏది మాట్లాడినా సార్ కొంచెం తప్పు ఇస్తూ ఉంటారు అనమాట. అట్లా భయపడుకుంటూ మాట్లాడేది సార్. ఏది ఏమైనా కూడా ఎన్ని తప్పులు ఉన్నా దాన్ని క్షమించుకుంటూ అన్ని విషయాలలో ముందుకు తీసుకువెళ్ళినటువంటి మన పిఎం సార్కి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఓ గురుదేవా నిన్ను మరువలేనులే, ఓ గురుదేవా నిన్ను మరువలేనులే, మా గురు బ్రహ్మా నీకు వందనాలయా, మా గురు బ్రహ్మా నీకు వందనాలయా. ఓ గురుదేవా నిన్ను మరువలేనులే, ఓ గురుదేవా నిన్ను మరువలేనులే, మా గురు బ్రహ్మా నీకు వందనాలయా, మా గురు బ్రహ్మా నీకు వందనాలయా. ట్రైనింగుల మాట చెప్పి బాట చూపినా, ట్రైనింగుల
మాట చెప్పి పాట చూపినా మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా ఓ గురుదేవా నిన్ను మరవలేములే ఓ గురుదేవా నిన్ను మరవలేములే ఓ గురు బ్రహ్మా నీకు వందనాలయా డిఆర్డీలో వెలిసిన ఓ దేవదేవుడా డిఆర్డీలో వెలిసిన ఓ దేవదేవుడా మా తలరాతను మార్చిన ఆచార్యుడా ఓ గురుదేవా నిన్ను మరువలేములే ఓ గురుదేవా నిన్ను మరవలేములే మా గురు బ్రహ్మా నీకు వందనాలయా అభివృద్ధిని నేర్పిన ఆది గురువు నీవే అభివృద్ధిని నేర్పిన ఆది గురువు నీవే విజ్ఞానము నేర్పిన మా దేవుడు మీరే ఓ గురుదేవా నీకు వందనాలయా ఓ గురుదేవా. మేడంతో సారికి అందిస్తా ఉన్నారు. సారికి స్థిర పరిస్థితులు శ్రేయోభిలాషులు మరి ఈనాటి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీనివాస్ కుమార్ గారు అర్బన్ డిఆర్డిఏ పీడీ గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటది అందులో నీ బిడ్డకు నువ్వు ఇచ్చినావు చేతులేసి మొక్కుతున్నాను. అతను ఒక నిత్య సేవా తత్పరుడు. అతని ఇజం హ్యూమనిజం, మానవత్వం. ఆయనకి ఏ కులం లేదు, ఆయనకి ఏ మతం లేదు, ఆయనకి ఏ లింగం లేదు, ఆయనకి వర్ణం లేదు, వర్గం లేదు, జాతి మతం ఏది లేని ఒకే ఒక్క వ్యక్తి. ఆయన మాట్లాడితే హ్యూమనిజం ఉంటుంది. దాంట్లో మానవత్వం తప్ప ఇంకోటి ఉండదు. మనం రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని వెతుక్కుంటే అది మన కర్మ. 5 జాతులకి వెళ్ళి ఎర్రద్దాలు పెట్టుకుని చూసుకోనికి ఎర్రగా, పచ్చద్దాలు పెట్టుకుని చూసుకోనికి పచ్చ కనబడుతుంది. కానీ నికార్సుగా నిలబడి చూస్తే అందులో హ్యూమనిజం తప్ప ఇంకోటి ఉండదు. అంటే మానవత్వం తప్ప ఇంకోటి ఉండదు. ఆయనకు రాదు అది. అతని మాట ఒక తుపాకీ దూత. ముందు పోతే ఇంకెక్కి రాగదంతే, చీల్చుకొని పోవాల్సింది అది. అతని మాట ఒక తుపాకీ దూత. అతడు ఒక నికాస్ అయిన వ్యక్తిత్వం. ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం. అతడు ఒక కాలోజీ అస్తిత్వం. కాలోజీ అస్తిత్వం. ఈ గడ్డ కాలోజీకి జన్మనిచ్చిన గడ్డ. ఈ గడ్డకు కాలోజీ వల్ల పేరు వచ్చింది. కాలోజీకి సంబంధించిన చాలా అంశాలు మన మధ్యలో ఉన్న పృథ్వీరాజులో కనబడతాయి. అతను ఒక కాలోజీ అస్తిత్వం. అతడు పట్టు వదలని విక్రమార్కుడు. ఇంకా పట్టుకున్నాడంటే దాన్ని వదిలిపెట్టాడు కదా, దాని అంతు చివరంత వరకు వెళ్తాడు. దాన్ని అంతే. పట్టు వదలని విక్రమార్కుడు. అతడు ఒక పని రాక్షసుడు. ఆయన ఊరుకోడు, ఇంకోటి ఊరుకొని ఇవ్వడు. అతడు ఒక పని రాక్షసుడు. ఏ విషయంలో ఆయన పని పట్టిందంటే దాన్ని కంటిన్యూగా చేస్తే ఎంతమందిని తిట్టుకోండి వేరు, కానీ ఆయన సొంత పని కాదు అది. వెరసి అతడు మన పృథ్వీరాజ్ సార్. ఈ అక్షరాలు నా మెదడులో నుంచి వాటికంతటే వచ్చినాయి. 10 నిమిషాల్లో రాజు మా రేవంతి రాత్రి 10 గంటలకు పంపించింది. వ్యక్తి అలాంటి వ్యక్తి అనేటువంటిది వెరీ రేర్. గౌరవనీయులు రవీంద్రరావు సార్ చెప్పినట్టు అంత పదజాలము, అంత భావ వ్యక్తీకరణ చేయలేకపోయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో మేము ఏటునగరం నుంచి అలా బయలుదేరడం జరిగింది. భూపాలపల్లి నుంచి రావడం జరిగింది, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది, వివిధ పల్లెల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అది కొంతమంది మాత్రమే, తెలిసిన వాళ్ళు మాత్రమే. ఇంకా తెలియనటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ టీటీడీసీ పట్టది కావచ్చు అని అనిపించింది నాకు. అంత అభిమానం అనేటువంటిది ఆయన చేసినటువంటి పనిలో, ఆయన చేసినటువంటి భావంలో, వ్యక్తీకరణలో, ఆయన చేసినటువంటి కృషిలో ఉన్నది అనేటువంటిది. ఒక త్రయం నడిచేది. నలుగురు ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్, వాళ్ళందరూ రవీందర్ సార్ వీళ్ళంతా. కాకపోతే మా ఏరియాకు గవర్నమెంట్ పీడీలోనే అడిషనల్ ఏరియా కోఆర్డినేటర్లే ఇచ్చేది. మా సైడ్కు వీళ్ళు రాకపోయేది. మేము ఎప్పుడు అనుకునేది అటు సైడ్ చేస్తారు తప్ప ఇటు సైడ్ రాకపోయేది అని చెప్పేసి అనుకునేది. సరే, పని విషయంలో మాత్రం ఒకటే అంటారు సార్, మనం ఎన్ని రోజులు పనిచేసాం అనేది ముఖ్యం కాదు, నీతి నిజాయితీతో చేయాలి, పేద నిరుపేద. ఈ అవకాశం ఎవరికి రాదు. మీరు నమ్మడో కానీ అప్పుడు 1500 మా జీతం. 1500 అప్పుడు కూడా నేను ఏం చెప్పుకునేది అంటే 6000 జీతం అని చెప్పుకునేది. పెద్ద 10,000 అని చెప్పుకునేది. ఇంటికి పట్టకపోయి 15,000 మిగిలింది అంత సేవ చేస్తాను అని చెప్పేది. ఇప్పటికైనా కూడా జీతాన్ని ఎప్పుడు నేను లెక్క కట్టుకోను. ఎందుకు లెక్క కట్టుకోను అని అంటే
మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకున్న కొంత సంబంధాలు ఒక నిమిషం పాటు చెప్పుకోవాలనే కారణంతోనే మాట్లాడడానికి రావడం జరిగింది. సార్కి నాకు మేము సీసీగా జాయిన్ అయినప్పుడు అందరం యూనివర్సిటీ నుండి, అంటే మా బ్యాచ్ సీసీలో ఎవరున్నా కూడా డైరెక్ట్ యూనివర్సిటీ నుండి సొసైటీ నాలెడ్జ్ లేకుండా జస్ట్ లైక్ పడతా పెడతా అన్న పరిస్థితులలో ఏం తెలియదు, మంచి తెలియదు చెడు తెలియదు అన్న సందర్భంలో మేమందరము సీసీగా రిక్రూట్ అయినాం. సారు చిట్యాల మండలం, నేను సీసీగా ఫస్ట్ అపాయింట్ అయింది చిట్యాల మండలం. కాకపోతే సార్లో ఎప్పటికొక పోరాటం జరుగుతుండేది. అంతర్గత సంఘర్షణకు లోనయ్యేవారు. నీతికి నిజాయితీకి రెండు కంపారిజన్ ఆ వర్గం ఆయనకు నచ్చని నీతితో ఎప్పుడూ పోరాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. దాంట్లో భాగంగానే ఎన్నోసార్లు సార్లు భగ్యం చేయడం జరిగింది. అందులో మాకు ఒక గురువుగా మేము ఈరోజు ఏమైనా పొరపాటు చేశామా, సార్ ఇచ్చే మీటింగ్లో కానీ సలహాలు సూచనలు కానీ ఏమైనా అందులోకి వెళ్ళి మేము అన్ని చాలా వరకు రిసీవ్ చేసుకునే వాళ్ళం. అట్లా మాకు ఒక ఈ ఉద్యోగంలో ముందుకు పోవడానికి మాలో కొన్ని వికాసమైన భావాలను కూడా నింపిందని నేను అత్యంతంగా నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా. మనం ఎటు చూస్తే గడ్డే కనబడుతుంది, గదనే చెప్పుకోవాలి. ఆ టైం మనకు మన గౌరవ మన ఇంకో రూపశిల్పి ముగ్గురు ఉన్నారు. నూరు పిల్లలు నేను వీళ్ళందరినీ కూడా ఎప్పటికీ విమూర్తులు అంటారు. సరే, మనం ఒక అద్భుతమైన వేదికను అడ్రస్ చేసుకున్నామో, ఎక్కడైతే ఓనమాలు నేర్చుకున్నామో ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన అనే కార్యక్రమంలో భాగస్వామ్యమైనమో అదే సంస్కృతి గృహాల్లో మనం ఈ వేదికను పెట్టుకోవడం ఒక చాలా గొప్ప విషయం. ఇది మేము ఈ యొక్క ప్రాజెక్టులోకి రావడానికి మన నిర్మల తల్లి ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఈ అద్భుత అవకాశాన్ని ఈ ముగ్గురు భుజస్కంధాల మీద వేసింది. వారు నిశ్చితంగా నిర్మూలమాటంగా ఒక అద్భుతమైనటువంటి ఒక దళాన్ని తయారు చేసిండ్రు. ఆ దళంలో నేను కూడా ఒకరిని. మేము మొదటి నుండి కూడా ఒక సైన్యంలాగా పనిచేయడంలో గింటలు బియ్యం బస్తాలు ఇప్పించింది. అక్షర జ్ఞానం లేని ఆ పేదల దృష్టిలో అక్షర ఆయుధాలతో వాళ్ళు నౌకర్లు పోతున్నారు, మనకంటే మంచి నౌకర్లు చేస్తున్నారు. ఆర్థిక రూపాయికి 2 రూపాయల ముడుపు కట్టుకున్న ఇళ్లల్లో ఇలా లక్షలు అక్కడ వాళ్ళ ఇళ్ళ కనిపిస్తాయి. ఎంత గొప్పతనం కొన్ని సందర్భాల్లో మనమే అనుకుంటాను. ఎందుకంటే నవ్వు ఫీల్ మనం ఉన్నాం. ఇక రేపు మాకు సార్ బయటకు పోతే చూస్తాం అంతే. కానీ ఈ అద్భుతమైన సృష్టికి మనల్ని ప్రేరణ చేసిన శక్తి సార్లే. ఒక్కరు గారు ఇవాళ పుజూరా సార్లు మొత్తం ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉన్నారు, అందరు పుజూరా సార్లు. అంత శక్తి మీలో ఉంది, మాకు ఇచ్చింది. ఇంకొకటి సార్ ఎంత అంటే బయటికి పోయాడు, ఏం ఈశ్వరు నేను బయటికి పోయినా అయిపోయిందా మర్చిపోయాను అన్నారు. అంటే నేనన్నా ఈశ్వరుని అన్నా సార్ మీకు శంకించేది. ఈశ్వర్ లాంటి వ్యక్తులు 50 మందిని ఎవరిని శంకించదు. ఇక ఈరోజు నేను నాకున్న అనుబంధాలు చెప్పాలి అంటే ప్రతి రిటైర్మెంట్ కానీ తర్వాత ఎవరైనా ట్రాన్స్ఫర్ అయినా కానీ ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకనంటే మనకున్న అనుబంధాన్ని తెలుపుకొని వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ పంచుకునే వేదిక ఇది. నేను ఆ విధంగా భావిస్తాను. నన్ను ఇచ్చిన లోపైనా వస్తాను, మాట్లాడతాను. అయితే ఏంటి అనంటే ఇప్పుడు అంతా ఐకేపీ డిఆర్డిఏ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ అంతకుముందు అది లేకుండే. 2006 వరకు మేము ఐకేపీలో కాకుండా నా ప్రాజెక్ట్ మండలంలో పనిచేసేది. కానీ సార్కి నాకున్న అనుబంధం మాత్రము 1994 నుంచి ఉంది. సార్ మ్యారేజ్ సంస్థలో పనిచేసినప్పటి నుంచి, అప్పుడు నేను నెహ్రూ యువ కేంద్రంలో పనిచేసినాను. అప్పటి నుంచి కూడా మా సంస్థలో వచ్చేది. సార్ చాలా స్ట్రిక్ట్, చాలా ఏమంటారు గట్టిగా మాట్లాడతారు, కోపడతారు, ఇలాంటి ఉండేది. నువ్వెళ్ళే పనిలో నక్కనగా నువ్వే మనసం నువ్వే ప్రశ్నలు వేదలు ఎవరైనా ఏదైనా నువ్వెళ్ళే పనిలో నా ప్రశ్నలు వేదలు నువ్వే పలకాలు వేదలం నువ్వే ఎవరైనా ఏదైనా నువ్వుండే రాజాన రాజు నువ్వే మంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం
అన్ని నీవే కావాలి అనిత్య పోరాడాలి ఎవరైనా ఏదైనా నువ్వుండే రాజాన రాజు నువ్వే పంపు నువ్వే మంత్రి సైన్యం నువ్వే. అది ఏ పని చేసినా ఎవరైనా లెక్క చేసే పరిస్థితే లేదు. అది ఏమైనా కానీ ఏ పరిస్థితి అయినా కానీ ఎట్లాంటిదైనా కానీ ఒక అట్లనే ఇంకొకటి మానవత్వం డబ్బు తీసియటమే మంచితనమే. మరి మానవత్వం ఉన్నోడే మనిషి. మనం కూడా మనుషులే కానీ మాయమైపోతాం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. చూసారా, మనందరం మనుషులే కానీ ఎవరికైతే మానవత్వం ఉన్నవాడు మనిషి. మరి ఆ మంచిని ఇన్ని సంవత్సరాలుగా మనం మంచి 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 అంటారు. ఆ మంచి మనకేమైనా అంటిందా? ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయా. 20 సంవత్సరాల్లో మనం ఏమైనా నేర్చుకోగలిగినమా? అది ఆలోచించుకోవాలి ప్రతి మనిషి. ఎందుకు ఇదంతా ఆయన ముక్కుసూటి తత్వము ధైర్యము అన్నీ ఎందుకంటే ఇదంతా కొట్టి నాటకం. ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక రోజు రిటైర్ అవుతాం, తర్వాత మొత్తానికి రిటైర్ అవుతాం. మరి అది తెలిసిన వాడు జ్ఞాని. చూడండి, నిరాడంబరుడు. నేను రంగేసిన గడ్డాన్ని సార్ 20 సంవత్సరాల నుంచి అదే మామూలు షర్ట్, మామూలు ప్యాంట్, మామూలు చెప్పులు, తెల్ల జుట్టు. ఎందుకంటే జ్ఞానం అంతే. తెలియనోడే సోకులు తీసుకోవచ్చు. నీతిపరుడు, నిరాడంబరుడు, చాలా అంటే చాలా నాకు చెప్పడం రావట్లేదు కానీ పేదల కోసం అహర్నిశలు పోరాడే వ్యక్తి. మేము ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడైతే మాకు గురువు పిత అన్నీ సారే ఇచ్చిన శిక్షణ మేము ఏ రోజు వాళ్ళంతా కూడా ఒక రకమైన బాధతో ఉండే చాలా మంది మిత్రులు ఉన్నారు మా వాళ్ళు. అంటే వరంగల్ వాళ్ళకు నిజంగా సారు దొరికిన ఒక ఆనిముత్యం. సార్ ద్వారా చాలా మందికి చాలా విధాలుగా ఎంత విధంగా లబ్ధి పొందాలో అంత విధాలుగా. ఇంకోటి సారు ఆత్మీయ సభకు ఇంతమంది రావడం చూసినా తెలుస్తుంది సారు పనితీరు ఏ విధంగా ఉంటుంది, సార్ ఏ విధంగా ఉంటారు. సారు మీద వాస్తవంగా పొగడతారనేది సారు గిట్టము. అయినా కూడా ఒక నా మనసులోని పలుకులు కొన్ని పంచభూతాలలో మొదటివాడు పృథ్వీ, నిరాడంబరుడు, నిగర్వి, నిత్య కృషివరుడు, నిజాయితీపరుడు, నిష్కలంకమైన వాడు, న్యాచురాలిటీని నమ్మినవాడు, నికాసైన సోషల్ సైంటిస్ట్, ఎందరికో ఆదర్శపాయుడు, మనందరికీ రోల్ మోడల్, విజ్ఞాన సర్వస్వం, వాకింగ్ ఎన్సైక్లోపీడియా, కమిట్మెంట్తో పనిచేసే పని రాక్షసుడు, స్వచ్ఛమైన మనసు గలవాడు, ముక్కుసిటి ధనం గలవాడు, జ్వరించే తపన గలవాడు, లోతైన విశ్లేషణ కలిగిన వాడు, నిండుకున్న తొలగదన్నట్లు అన్నీ ఉన్న అతి సామాన్యంగా ఉండేవాడు, పరోపకారం ఇదం శరీరం అన్నట్టు. మాలో ఉన్న కొంత కవితను కానీ పాటలు కానీ బయట తీసుకొచ్చి మరి మాతోటి క్యాసెట్ చూపించి ఆ రోజున్న రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో జేఎన్ఎస్ గ్రౌండ్ లో మరి పెద్ద సభలో క్యాసెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నేను ఒక చిన్న పాట ద్వారా సార్కు నాకున్న అనుబంధాన్ని సార్ యొక్క గుణగాలను తెలియజేస్తా. సో ఇది ఓ పృథ్వీరాజు గారు మంచికి మారు పేరు మీరు, ఓ పృథ్వీరాజు గారు మంచికి మారు పేరు మీరు, ముక్కు సూటిగా ఉండేవారు నిక్కచ్చిగా మాట్లాడతారు, ఓ పృథ్వీరాజు గారు మంచికి మారు పేరు మీరు, స్నేహం ప్రేమని పంచారు అందరి వాడు అయ్యారు, స్నేహం ప్రేమని పంచారు అందరి వాడు అయ్యారు, ఓ పృథ్వీరాజు గారు మంచికి మారు పేరు. ఖైదీల ప్రవర్తన కోసం సెంట్రల్ జైల్లో శిక్షణ ఇచ్చి, ఖైదీల పరివర్తన కోసం సెంట్రల్ జైల్లో శిక్షణ ఇచ్చి, తుమ్మాల గుండాల హృదయాల్లో మరుపురాని ముప్పేశారు, ఓ పృథ్వీరాజు గారు స్నేహ మంచికి మారు పేరు మీరు,
2002లోన పేదవారికి వెలుగు నింపుటకు 2002లోన పేదవారికి వెలుగు నింపుటకు దీపం నీవై నూనె నీవై భక్తి నీవై దీపం నీవై నూనె నీవై భక్తి నీవై అఖండ వెలుగును అందించుటకు పేదరికంపై అఖండ వెలుగును అందించుటకు పేదరికంపై యుద్ధ సైనికులకు చక్కని శిక్షణ అందించారు. ఓ బుద్ధిరాజు గారు మంచికి మారు పేరు మీరు. ఓ బుద్ధిరాజు గారు మంచికి మారు పేరు మీరు. అనునిత్యం పనిని తప్పిస్తూ అనునిత్యం పనిని తప్పిస్తూ రాత్రింబవళ్ళు తేడ లేకుండా పేదరికంపై యుద్ధం చేసి నిజాయితీని చాటారు. నిజాయితీని చాటారు. ఉద్యోగుల హక్కుల కోసం టెంటు వేసి నిలదీశారు. ఉద్యోగుల హక్కుల కోసం టెంటు వేసి నిలదీశారు. మీ మాటనే తూటాగా చేసి ముందుండి ఉద్యమం నడిపారు. ఓ బుద్ధిరాజు సారు మంచికి మారు పేరు మీరు. రాత వాళ్ళు రాసుకున్న మనుషులు మహానుభావులైతే మన రాత మనం రాసుకోలేదు కాబట్టి మహానుభావం కాలేము. లిమిటెడ్ పర్సన్. ఒక మదర్ తెరీసా, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక వివేకానంద, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక కొండపల్లి సీతారామయ్య, వాళ్ళ రాతలు వాళ్ళు రాసుకొని మహానుభావులైన ఆ కోవలోకి వచ్చే అతి కొద్ది మందిలో మన మహానుభావుడు సుధీరాజ్ సార్ గారు. తర్వాత సారే రాస్తున్నారు. మన జీవిత కాలంలో మన జీవిత చరిత్ర కోసం 20 ఏళ్ళకి ఒక పేజీ రాసుకునే చరిత్రను కలిగి ఉండాలి. ఒక పేజీ 20 ఏళ్ళ కంటే ఎక్కువ రాయలేము. ఆ 20 ఏళ్ళ చరిత్ర రాసుకోవడానికి మనం అహర్నిశలు కృషి చేస్తే వాళ్ళ సారి చరిత్ర 200 పేజీలు అయినా కూడా సరిపోదు. అది ఎందుకు వచ్చింది అంటే అది ఆదిలాబాద్ ముద్దు బిడ్డ. ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రక్తం సలసల మసులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికీ పేదవాళ్ళ కోసం పనిచేయాలని అక్కడ అడవి తల్లి నేర్పింది. ఇంద్రవెల్లి మండలం ఉంది, అక్కడ నాగోబా జాతర ఉంది. నిర్మల్ పొయ్యిలో పెట్టుకునే కట్టెలను కూడా అందమైన బొమ్మలుగా తయారు చేసే నైపుణ్యం ఉన్న ఆదివాసీలు ఉన్నారు, అడవి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ జీవితాలలో వెలుగుని ఎట్లా నింపుకోవాలని చెప్పి అక్కడ అడవి వాళ్ళకి నేర్పింది. ఆ ధైర్యమే అక్కడ ముద్దు బిడ్డ, అక్కడ పుట్టినీళ్ళు, ఓరుగల్లుకు సాగు మెట్టి నీళ్ళు. ఎక్కడో పుట్టిండు, ఎక్కడో పెరిగిండు, కానీ వాళ్ళ మన మధ్యలో ఒక మహానుభావులాగా ఉంటే మనందరిలో చైతన్యం కలిగించింది. అది కొంతమందికి. కొంతమంది తల్లిదండ్రులు పేరెంట్లు పెడతారంటే బిడ్డల ముఖాన్ని చూసి, కండ్రాలు చూసి, వారి గుణాన్ని చూసి పెడతారు. బహుశా వాళ్ళ తండ్రి గారు ఏం చూసి పుట్టిండో కానీ పృథ్వీరాజ్ అనేది ఒకటి పెట్టింది. ఈ ప్రకృతిలో 2 జీవులు కొత్త తరానికి జీవం పోస్తాయి. ఒకటి స్త్రీ పూర్తి, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా పోలియో వచ్చినా ఎలాంటి బిడ్డకైనా జన్మనిస్తుంది నిస్వార్థంగా. ఇంకొకటి భూతల్లి. ఈ భూమి మీద ప్రకృతిలో అన్ని జీవులకు సమాన అవకాశాలు కలిగించి అన్ని స్వతంత్రంగా పెరగడం కోసం అన్ని జీవులకు ఉద్భవించేటట్టు అది భూమి నుంచి ఉద్భవించేస్తుంది. మరి అక్కడ సాయం చేసి వీళ్ళ తండ్రి గారు మరి ఏం చూసి పెట్టిండో అని పృథ్వీ రాజని పెట్టి ఈ పృథ్వీకే రాజు చేసిండు. ఆ పేరు యాదృచ్ఛికమా ఎట్లొచ్చిందో తెలియదు. అది కమ్యూనిస్టు భావాలు. వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే, నిర్మల్ ఎమ్మెల్యే, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం అంటే కలిసి బతకాలనేది నేర్పింది. కాబట్టి అగ్రకులం అనే భావం ఎక్కడ ఏర్పడకుండా అనగారిన కులాల కోసం పనిచేయాలి అని మనసు తప్పించిపోయింది. మరి యాదృష్టిగా తీసుకున్నా ఎంఎస్డబ్ల్యూ ఎట్లా తీసుకున్నాడో తెలియదు. తల్లిదండ్రుల వాళ్ళ చరిత్రతో తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నాడు. ఎంఎస్డబ్ల్యూ తీసుకొని గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఎక్కడో చెట్టు కింద కూర్చొని ఆపిల్ పండుకు ఫిజికల్ గా భౌతిక శాస్త్రంలో న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి అనే సూత్రాన్ని అనుకుంటే ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ ద్వారా పేదరిక నిర్మూలనకు ఒక సూత్రాన్ని కలిసిండు. అదే స్వయం సహాయక సంఘాలు. 2 వ్యవస్థలు పనిచేసినాయి మనం 86 కంటే ముందు. ఒకటి పీపుల్స్ వార్ పార్టీ, ఇంకొకటి ఎన్జిఓలు. ఈ రెండేం చేసినాయంటే పేదలకు న్యాయం చేయాలంటే పేదవాళ్ళని సంఘాలుగా చేయాలి, వాళ్ళని సంఘటితం చేయాలని చెప్పి ఆ రోజు వాళ్ళ చేసింది. అందులో ఒకటి మారీ సంస్థలో సార్ పనిచేసింది.
ఈ రెండు ఉద్యమాలు ఎప్పుడు మారవు, చిరస్థాయిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రధాన ఇంటెన్షన్ ఏంటి? పేదవాళ్ళని సమీకరించాలి, ఆదాయ మార్గాలు కలిగించాలి, వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి. అంటే వాళ్ళ మనసు ఎప్పుడు నిరంతరం తప్పిస్తూ ఉంటుంది. సార్లు చూసి అంటే మనకి రాజకీయ మీటింగ్ కాదు, ఏదో పొగుడుతాను అనుకోదు, అది ఫ్యాక్ట్. అది ఎమ్మెల్యే అని తెలుసా మనందరికి నిరాడంబర జీవితాన్ని కలిపిన వాళ్ళ తండ్రి స్ఫూర్తితోటి కనీసం కొంతనైనా వాళ్ళ అగ్రకులం అనే భావన కలిగించడం అందరితో సింపుల్ గా మొరాలిటీగా కలిసిపోయేటోడు. ఒకనొక సందర్భంలో ఒక వీరుడు చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో, స్మార్ట్ అనే పదానికి అర్థం. అందరు ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ ముఖ్యమంత్రి. కానీ స్మార్ట్ అంటే అర్థం, స్మార్ట్ అంటే ఎస్ అంటే సింపుల్ ఉండాలి, మొరాలిటీ ఉండాలి, అఫెక్షనేట్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, నిజంగా అన్ని లక్షణాలు అతను ఉన్నాయన్నారు. కానీ ఇక్కడ అన్ని లక్షణాలు ఉన్నాయి సార్. విధానపరుడు, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇంకపడతాడు. డ్యూటీకి వస్తే మంచిగా పులే, డిపిఎం హోదాలో ఎస్పీఎం హోదాలో పులే, బయటకు వస్తే మళ్ళా శ్రీరామమ్మ ఏం చేస్తాం అంటే అంత మంచి కమిట్మెంట్. ఇప్పుడు కొంతమంది ఏముంటారంటే ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ సార్కున్న వీక్ పాయింట్ను కూడా మనం క్యాచ్ చేయలేకుండా మెయింటైన్ చేసింది. దయచేసి ఏమనుకోరు సార్ క్లాస్ చెప్పేది 2 గంటలు చెప్పినాక ఏం కావాలి, మనసుకి రిలాక్స్ కావాలి. రిలాక్స్ కావాలంటే సార్ బయటకు వేయచ్చు, కానీ ఇతరుల మీద ప్రభావం చూపెట్టకపోయి అది ప్రేరణ లక్ష్యం, అది మనకు ఆదర్శం. అంటే ఇంత మంచి నాయకుడు ఎక్కడ దొరుకుతాడు? సోషల్ సర్వీస్ చేస్తే దొరుకుతాడు, సోషల్ వర్కే, వేరే ఎక్కడ ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోతామని మొత్తం జీవిత జ్ఞానం చెప్పాలి. ప్రకృతిలో 2 ఫస్ట్ శాస్త్రం ఏంటిది? సోషల్, పరిసరాల విజ్ఞానం. కాన్సెప్ట్స్ తో మీరు ఉంటారు. మేము మహిళా గ్రూప్లోకి వచ్చినాక చాలా ఇచ్చిన ట్రైనింగ్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఒక మహిళ సంఘంలోకి వచ్చి ఏ విధానంగా గ్రామంలో పనిచేయాలి అనేది సార్ వల్లనే నేర్చుకోగలిగినాము. ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు మండల సమైక్యలో కానీ జిల్లా సమైక్యలో కానీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఉన్నన్ని రోజులు మీ పనిని కరెక్ట్గా చేయాలంటే మీరు ధైర్యంగా ఉండి అన్ని పనులు నేర్చుకొని చేయగలిగితేనే మీకు ఉన్న కాలానికి విలువ ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ మండల సమైక్య ట్రైనింగ్ ఒక 2 రోజులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక మహిళగా ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకున్నాము. సార్తో ఎక్కువ అనుభవం లేకున్నా కానీ కేరళ టూర్కి వెళ్ళినప్పుడు 10 రోజులు సార్ మాతో ఉండడం జరిగింది. ఒక కుటుంబంలో భర్తను, భార్య, కుటుంబ యజమాని ఎలా చూసుకుంటారో అక్కడ వెళ్ళిన 10 రోజులు సార్ మేము వెళ్ళిన అందరం ఆడవాళ్ళమే. ఒక 5-6 సార్లు వచ్చిండు, కానీ వాళ్ళు నాకు తెలియదు ఎక్కువ. సార్ మాత్రము ఒక ఆడబిడ్డను ఎలా చూసుకోవాలో అంత మంచిగా చూసుకోవడం జరిగింది. సార్ మీరు చేసిన పనులు మాత్రం మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి సార్. మీరు మాకు ఇలాంటి సేవలు ఇలాగే అందియాలని కోరుకుంటూ, మేము పేదరికం నుంచి బయటపడ్డ మాట వాస్తవమే కావచ్చు, కానీ ఇంకా మా గురించి ఆలోచించండి సార్. ఇంకా ఉంది మా గురించి మీరు ఆలోచించాల్సింది, మీరు చేయాల్సింది. మీ దగ్గర మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. టైం లేదు కనుక మాట్లాడలేకపోతున్నా. అయినా అన్ని విషయాలు వచ్చినాయి సార్ గురించి. లేని విషయం అంటూ ఏది లేదు. మా తరఫున, కమ్యూనిటీ తరఫున మాత్రం మేము ఒకటే అంటున్నాం సార్. ఇక మాకు ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈసుకొండ మండలం, నర్సంపేట మండలం, జనగాం, ధర్మసాగర్ మండలం ప్రత్యేక ధన్యవాదాలు. నేను అంటే మా గురించి మా ఈసుకొండ మండలం నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాను. డిస్ట్రిక్ట్ నుంచి కూడా సార్ చేతుల మీద మేము ట్రైనర్గా ఎదిగినాము. సార్ కోసం ఒకటి హిందీలో పాడతాము. వందనం వందనం సబుజనుకో, అభివందనం వందనం ప్రియజనుకో, వందనం వందనం సబుజనుకో, అభివందనం వందనం ప్రియజనుకో. बदले हुए गाँवों को बदलाने वालों को, बदले हुए गाँवों को बदलाने वालों को, वंदनम वंदनम सब जन को, अभिवंदनम वंदनम प्रियजन को, वंदनम वंदनम सब जन को, अभिवंदनम वंदनम प्रियजन
पिछड़े हुए गाँवों को बहुत दूर में पड़े हुए पिछड़े हुए गाँवों को बहुत दूर में पड़े हुए पिछड़े हुए गाँवों को बहुत दूर में पड़े हुए पिछड़े हुए गाँवों को ढूंढते ढूंढते चलते हुए सोने जैसे पाँवों को ढूंढते ढूंढते चलते हुए सोने जैसे पाँवों को गरीबों की आंगन में चलते हुए दीप जैसे गरीबों के आंगन में जलते हुए दीप जैसे गरीबों की आंगन में जलते हुए दीप जैसे गरीबों के आंगन में जलते हुए दीप जैसे अपना जीवन अर्पण किया अपना जीवन अर्पण किया माँ जैसे ममता को वंदनम वंदनम सब जन को अभिवंदनम वंदनम प्रियजन को अनाथों की हालत देखकर आंसू भरे आँखों को अनाथों की हालत देखकर आंसू भरे आँखों को बेसहारा लोगों को लगा लिया बाहों को बेसहारे लोगों को लगा लिया बाहों को हर पल भी अपने लिए तड़पते हुए हृदयों को हर पल भी अपने लिए तड़पते हुए हृदयों को हर पल भी अपने लिए सपना देखा प्रियजन को पल पल भी अपने लिए सपने देखे प्रियजन को वंदनम वंदनम सब जन को वंदनम वंदनम सब जन को अभिवंदनम वंदनम प्रियजन को अभिवंदनम वंदनम प्रियजन को किसी माँ के बच्चे तुम किस जगह से आए हो किस माँ के बच्चे तुम किस जगह से आए हो किसी माँ के बच्चे तुम किस जगह से आए हो किस माँ के बच्चे तुम किस जगह से आए हो कांतम्मा के बच्चे तुम निर्मल 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 से आए हो एहसान कैसे हम आपका चुकाएंगे एहसान कैसे हम आपका चुकाएंगे हमारे जीवन में निर्मल आप किए हो हमारे जीवन में निर्मल आप किए हो वंदनम वंदनम सब जन को अभिवंदनम वंदनम प्रियजन को वंदनम वंदनम सब जन को अभिवंदनम वंदनम प्रियजन को మంచు కురిసి వేళ మళ్ళీ రావాలి మమ్ముల మరచిపోవద్దు మళ్ళీ రావాలి మమ్ముల మరచిపోవద్దు రాత్రి పగలు తేడా లేక శ్రమించిన మీకు స్వాగతమే మల్లెలు జల్లుమనే వేళ మంచు కురిసి వేళ మళ్ళీ రావాలి మమ్ముల మరచిపోవద్దు మళ్ళీ రావాలి మమ్ముల మరచిపోవద్దు అన్నగారిన గ్రామాల నుండి మాలాంటోళ్ళని వెలికి తీసిన అధికారులకు స్వాగతం మల్లెలు జల్లుమనే వేళ మంచు కురిసే వేళ మళ్ళీ రావాలి మమ్ముల మరచిపోవద్దు మళ్ళీ రావాలి మమ్ముల మరచిపోవద్దు ముందు కూడా ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి జ్ఞాన సంపన్నుడు దేవదత్తుడు ఇటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి దాదాపు రేవతి మేడం మన రవీంద్రరావు సారు చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని
మనం రోజంతా మాట్లాడుకున్నా కానీ తక్కువనే. సో అటువంటి వారు ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో దాదాపు 15-20 సంవత్సరాల నుండి వారు సేవ చేస్తున్నారు. వారు చేసినటువంటి ప్రతి ట్రైనింగ్లో సార్ గురించి చాలా మంది మాటల రూపంలో, పాటల రూపంలో, కవిత్వ రూపంలో రకరకాలుగా చెప్పారు. అవన్నీ 100% 100 కరెక్ట్. నిజంగా కూడా ఒక మాటల రూపంలో నిజంగా సార్ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందని సార్కు పరిచయం ఉమ్మడి వరంగల్ జిల్లా మండల సమాఖ్యలకు కానీ, గ్రామ సమాఖ్యలకు కానీ, జిల్లా సమాఖ్యలకు కానీ, ఇంకా సార్కు పరిచయంలో అందరి కనుక ఇన్ఫర్మేషన్ పోతే ఇటువంటి హాళ్ళు 10 అయినా సరిపోకపోయినా నిజంగా కూడా అంత అభిమానం ఉంటుంది సార్ మీద అందరికీ. నిజంగా సార్తో కలిసిన పనిచేసిన కాలంలో ఒక పిఐపి సర్వే అయితేంది, ట్రైనింగ్స్ అయితేంది, లైవ్లీహుడ్స్ అయితేంది, అనేక రకాలుగా సార్తో నేను నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో నేర్చుకున్నాను. సారు మంచి ఫ్రెండ్షిప్గా ఉంటాడు, నిక్కచ్చిగా మాట్లాడగలడు. ఒక విషయాన్ని, నచ్చని విషయాన్ని ఆర్షిగా చెప్పగలడు, ప్రేమగా స్మూత్గా చెప్పగలడు, సమయస్ఫూర్తిగా వ్యవహరించగలడు. అటువంటి వ్యక్తి చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందరి ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, రవీంద్రరావు గారు సెల్ఫ్లో చేరినప్పటి నుంచి డిఓటీగా పనిచేస్తూ మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రంలో కూడా పనిచేస్తూ అనేక పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఈ ప్రాజెక్టుకు మంచి పేరు తెస్తూ పృథ్వీరాజ్ సార్కు, రవీంద్రరావుకు మంచి ఫ్రెండ్షిప్ ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను. ఇంకా సార్ మీతో కలిసి ఉద్యోగ జీవితంలో మీతో ఇప్పుడు ఈ సారైన పదవి ప్రాజెక్టు పడదు, వాస్తవానికి నాకైతే పెద్ద పడదు. ఈ ప్రాజెక్టు సారైన పదవి కూడా మంచిది కాదు. అందుకే నేను పృథ్వీరాజ్ గారిని పెద్ద ఆయన అంటాను. సో నన్ను మన్నించాలి ఈ కార్యక్రమం అయినంత వరకు నేను ఆయన పెద్ద ఆయన అంటాను, సార్ అన్నాను. కాబట్టి సో ఈ పెద్ద ఆయన నిన్న సెరుపులో సార్ని హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ వారికి పదవీ విరమణ కార్యక్రమాన్ని సెరుపులో చాలా మంది డైరెక్టర్స్ ముందు దాదాపు 200 మంది సిబ్బంది ముందు చేయడం జరిగినది. దానికి సిఇఓ గారిని సో పిలవాలనుకున్నాం. సిఇఓ గారు అక్కడ లీవ్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు వారు. అందుకే నేను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సార్ అతిథితో తీసుకోవాలని చెప్పేసి నిన్న వాళ్ళు వాస్తవానికి పృథ్వీరాజ్ సారు వరంగల్ కన్నా రిటైర్మెంట్ కన్నా హెడ్ ఆఫీస్ రిటైర్మెంట్ కావడమే మంచిది అనేది నిన్న తెలిసింది ఎక్కువ శాతం అక్కడ మా అందరికి కూడా. ఎందుకు అనంటే వరంగల్ రిటైర్మెంట్ పనిచేసి ఇక్కడ అడిషనల్ డిఐజీ పనిచేస్తుంటే ఈయన జ్ఞానం ఈయన మొత్తం కూడా ఇక్కడ కంబైన్డ్ వరంగల్ జిల్లాలకి తెలిసేది. కానీ నిన్న అక్కడ తెరవడం వల్ల రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పృథ్వీరాజ్ గారి యొక్క మంచితనం అనేది వాళ్ళ యొక్క అనేది అక్కడ తెలిసిపోయినది. వాళ్ళందరూ కూడా నిన్న ప్రమాణం కూడా చేయడం జరిగినది అక్కడ. తప్పకుండా సార్ ఈరోజు ఎవరినే కాదు, తప్పకుండా ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇది రోల్ మోడల్ పృథ్వీరాజ్ గారు ఉంటారు. మేము ఈరోజు కంపల్సరీ వారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తాము, వారి యొక్క దగ్గర విలువలను మేము పాటిస్తామని చెప్పేసి అక్కడ ఉన్న, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ ప్రాజెక్ట్ లో నో హైరార్కీ ఇక్కడ హైరార్కీ లేదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నిన్న పనిచేసిన అడ్మిన్ అసిస్టెంట్ నుంచి డైరెక్టర్స్ కూడా అక్కడ ఉండి డైరెక్టర్స్ కూడా కొంచెం కనువిప్పు కలిగినారు. అయ్యో ఇంత గొప్ప మనిషి ఉన్నాడా, తప్పకుండా మేము దీన్ని తీసుకుంటామని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. ఆయనకి ఇష్టం లేదు. మా సరుకులో రిటైర్మెంట్ అయిన వాళ్ళు 2 గంటల వరకు వాట్సాప్ లో మెసేజ్ రా రిటైర్మెంట్ జరిగింది ఎవరికై అంటే పెద్దలకే జరిగింది, నీతో జరగలేదు. ఎందుకు అంటే ఎవరైతే బాధ పెడదామంటే రాడు, వద్దంటాడు. ఆ అడ్మిన్ అసిస్టెంట్ ఏమయ్యా బాబు ఏం చేద్దామంటాడు, మధ్యాహ్నం మేము చేస్తా ఉన్నాం, లేదు ఏమైనా చేయాలి సార్, తప్పకుండా చేయవలసిన ధర్మం ఉందని చెప్పేసి 1 గంట లోపలనే మెసేజ్ పెట్టించేసి బలవంతంగా పెట్టించి. ఎందుకు అనంటే ఇది చేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకనంటే సందర్భోచితం కాదు నాకు తెలియదు, కానీ మేము డిపిఐలో ఈ ప్రాజెక్ట్ లో మొట్టమొదటి ఉన్నాం, 2001 నుంచి ఉన్నాం. నేను ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ సార్తో పనిచేయడం జరిగింది, డాక్టర్ యుగేందర్ సార్తో పనిచేయడం జరిగింది. యుగేందర్ సార్ గారికి పృథ్వీరాజ్ గారికి సమానమైన లక్ష్యాలు ఉంటాయని చెప్పి నేను ఈరోజు బలవంతంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మేధావులు వాళ్ళు. అందుకే మన ప్రాజెక్ట్ లో ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నారు, వినడం అనేది చాలా ముఖ్యం. మన ప్రాజెక్ట్ లో ఫస్ట్ మనకు నేర్పించింది ఏంటంటే వినడం అనేది నేర్పించినారు. ఆయన దగ్గర పుష్కలంగా కనిపిస్తాయి మీకు, పృథ్వీరాజ్ దగ్గర వినడం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. మీకు గుర్తుందో గుర్తులేదు.
నేను ఎప్పుడు కూడా ఏదైనా మీటింగ్ లో మాట్లాడితే కాపీలు పెట్టుకొని రాసుకొని మాట్లాడాను, కానీ మీరు అందరూ మాట్లాడిన తర్వాత మొత్తం మర్చిపోతున్నాయి. ఏం మాట్లాడొస్తున్నా నాకు జ్ఞాపకం వస్తలేదు కాబట్టి అప్పుడప్పుడు చూసి మాట్లాడదామని చెప్పేసి పుస్తకం రాసుకోవడం జరిగిన. నేను ఈ మధ్య చాలా రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ సారో లేకపోతే ఆ సార్ చెప్తాడు 60-70 రూపాయలు ఫంక్షన్ ఖర్చు అయిపోయిందా. సొంతంగా తయారు చేసుకుని ఫంక్షన్ నడుపుతున్నా ఈ తరుణంలో ఇలాంటి శ్రేయోభిలాషు మిత్రులు వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నత విషయాలు తీసుకొని ఆయన తెలవకుండే యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారంటే సో అది గుజరాత్ యొక్క మన పెద్దన్న గారి యొక్క వ్యక్తిత్వం మనకు అందరికీ తెలుస్తూ ఉంటారు. ఇది చాలు, ఇది చాలా అంతకన్నా ఏమి లేదు పరిస్థితి. సొంతంగా ఖర్చు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వారే పెట్టేసుకొని చేస్తున్న ఈ రోజుల్లో లేదు. ఆయనకు తెలియకుండా మా దగ్గర గురువు అంటారు. అసలు గురువు అని మా దగ్గర నవీన్ ఉన్నాడు, మా దగ్గర చెరుకులో పనిచేస్తాడు. ఎప్పుడు చేసినా నేను పెద్ద ఆయన మా గురువు అంటాడు. గురువు ఎవరైనా నా గురువు ఎవరైనా నాకు అర్థం కాదు. పృథ్వీరాజ్ సార్ అంటారు. పృథ్వీరాజ్ సార్ గురువు ఎవరైనా నాకు అర్థం కాదు. నాకు ఆయన బాగా ఇవ్వాలి అంటే గురువు అనే పదం మామూలు పదం కాదు. మీరు గుర్తుంచుకోండి, ఇది నాటి అంత ఈజీ పదం కాదు. గురువు అనే పదం అందరికి రాదు, మీకు గుర్తుందో గుర్తులేదు. ఈ సమాజంలో వ్యవస్థలో గురువు అనే పదానికి చాలా గొప్ప విలువ ఉంది. అలాంటి గురువు అనే పదము నిజంగా ఈ యొక్క సంస్థలో ఈ యొక్క మన యొక్క వెలుగు ప్రాజెక్టులో పెద్దన్న గారికి వచ్చిందంటే అది అంత ఈజీగా కాదు. సో మరి అది చాలా ఆయన ధన్యజీవి అని చెప్పేసి నేను చెప్పుకోక ఈరోజు తప్పదు. వాస్తవానికి మీ అందరూ ఒకరిని నేను చాలా అదృష్టవంతుని. ఎందుకు అదృష్టవంతుడు అంటే నాది జిల్లా కాదు, ఇక్కడ పుట్టలేదు. నేను ఎక్కడో భారతదేశంలో రెండు మూడు జిల్లాలు తీసుకుంటే అందులో చాలా బ్యాక్వర్డ్ జిల్లా మాది మహబూబ్ నగర్ జిల్లా. ఆ జిల్లాలో పుట్టాను. కానీ ఎందుకు అదృష్టవంతున్నానంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ వరంగల్లో ఉన్న ఓరిగల్లో మా సమైక్యతో ఏదో రకంగా పనిచేసే అదృష్టంగా కలిగినందుకు నేను చాలా అదృష్టవంతునంటాను. ఎందుకు అనంటే మీకు తెలుస్తున్న వరంగల్ లేదు ఓఎంఎస్ వరంగల్ అని చెప్పగలుగుతాను. అంతకన్నా ఏం లేదు. ఈ ప్రపంచంలో ఓఎంఎస్ యొక్క విలువ చాలా గొప్పగా అయిపోయినారు. మేము సార్ ఇక్కడ నుంచి ఎన్ఆర్ఎంసీఎల్ రిసోర్సెస్ లో పనిచేస్తున్నప్పుడు గత 2012 నుంచి మాకు తెలుసు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా సోదరుడు పృథ్వీరాజ్ రెడ్డి రెడ్డి అనలేదు, సారీ నాకు రెగ్యులర్గా అలవాటు కాబట్టి అనేసి పదవి విరమణ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి డిఆర్డిఏ సెల్ఫ్ సంబంధించినటువంటి అందరు ఉద్యోగులు రావడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఉపాధ్యాయుడిని 19లో నేను కూడా రిటైర్ అయ్యాను. మా మరదలు అన్నట్టు పాఠశాలలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వేరే ఆఫీస్లో ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమం నేను ఇప్పుడు చూడలేదు. చాలామంది రిటైర్ కానీ ఇంత అభిమానం ఉండడం వల్లనే ఇదంతా జరిగిందని నేను ఊహిస్తున్నాను. ఇది మంచి ఆనవాయితీ. ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తికి సాధారణంగా ఇంటికి పంపించడం చాలా మంచి సంప్రదాయం. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ వచ్చి ఇక్కడ మా తమ్ముడిని ఇంత మంచిగా సన్మానం చేసి అతనిలో ఉన్నటువంటి ఆ విషయాలను మా అందరికి తెలియజేస్తూ, అంటే మా ఫాదర్ నుంచి ఉన్నటువంటి ఈ యాటిట్యూడ్, అంటే పేదలకు సహాయం చేయాలన్నటువంటి. మా డాడీ కూడా గిరిజన సంక్షేమ శాఖలో చాలా రోజులు పనిచేసి ఈ తండాలల్లో ఆయన తర్వాత ఈ మద్దులు వీళ్ళు ఉంటారు కదా, మా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కామన్ అన్నట్టు అక్కడ పోయి వాళ్ళతో కలిసి పనిచేసేది. ఆ తర్వాత తను దానికి రిజైన్ చేసేసి ప్రజా జీవితంలోకి రావాలని తను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం. 1952 నుండి 57 నుండి 62 వరకు తను ఎమ్మెల్యేగా ఉండడం. ఆ భావాలు మా అందరిలో ఉన్నాయి. అయితే ఒక చిన్న గమ్మత్ ఏంటంటే మా ఇద్దరికి 2 years డిఫరెన్స్, ఒక క్లాస్ డిఫరెన్స్. 2 years ఏజ్ డిఫరెన్స్, క్లాస్ ఒకటి డిఫరెన్స్. నేను 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాను. అయితే ఏమైంది, ఇద్దరం ఇంటర్మీడియట్ కలిసి చేశాను. తమ్ముడు బైపీసీ, నేను ఎంపీసీ. ఇలా నిర్మల్లో ఇద్దరం ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ అప్పుడే కొత్తగా మన హైదరాబాద్లో బిఎస్డబ్ల్యూ అనేటువంటిది అప్పుడే కొత్త కోర్స్ అది. ఇక అదేంటి అంటే సోషల్ వర్క్. అది ఆల్రెడీ ఉంది కాబట్టి తను నన్ను పంపించడం జరిగింది. నేనేమో ట్రైనింగ్కి వెళ్ళాను, టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ విధంగా నేను ఉపాధ్యాయుని అయిపోయాను. అదైన తర్వాత బిఎస్డబ్ల్యూ కాగానే మన స్టేట్లో ఒక విశాఖపట్నంలో ఉండేది, ఇంకొకటి బాంబేలో ఉండే, ఆ తర్వాత నాగ్పూర్లో ఉండే. 3 చాయిస్ ఉండే ఎంఎస్డబ్ల్యూ. విశాఖపట్నం అంటే చాలా మనకు పెద్ద, మాకు నిర్మల్ నుండి కమ్యూనికేషన్ కష్టం కాబట్టి నాగ్పూర్ మాకు దగ్గర అవుతుంది. ఆ విధంగా నాగ్పూర్లో తన
తనను ఎంఎస్ఎఫ్లో చేర్పించడం జరిగింది. అక్కడ చాలా మంచి పేరు సంపాదించిన, అంటే గోల్డ్ మెడల్ సంపాదించడం, అప్పుడున్నటువంటి శంకర్ దయాళ్ శర్మ గారితో గోల్డ్ మెడల్ తీసుకోవడం అందరూ. ఆ తర్వాత ఆ సోషల్ వర్క్ సంబంధించినటువంటి విషయంలోనే ఒక చిన్న ఉద్యోగం మిస్ అయింది. యాక్చువల్ అయింది, ఈ ప్రస్థానంలో రాకపోయేది. అది మిస్ అవ్వడం వల్ల సరే ఇక ప్రభుత్వం మీద ఆధారపడితే బాగలేదు, మనంతటా మనమే కావాలని చెప్పేసి నెక్కొండలో చిన్న ఆర్గనైజేషన్లో పనిచేయడం అన్నట్టు 2.5 years అక్కడ చేసిన తర్వాత మళ్ళీ బయటికి రావడము, ఆ తర్వాత మ్యారీ అనే ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ పెట్టుకోవడము. దాంట్లో చాలా గ్రేట్గా, అంటే ఈ జిల్లాలో మంచి గుర్తింపు పొందినటువంటి సంస్థ అనుకుంటా నేను ఇక్కడ, మాకైతే తెలుసు ఆ విధంగా. ఆ తర్వాత పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత తను మళ్ళా బయటకు వచ్చేసి నేనే స్వంతంగా అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి క్రమంలో అనుకోకుండా జైల్ డిపార్ట్మెంట్లో వెళ్ళడం, అక్కడ ఖైదీలకు వాళ్ళ మానసిక ప్రవర్తన కొరకు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు ఒక 2 years చేశాడు. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వెలుగులోకి రావడం చాలా మంచి పని అయింది. ఎందుకంటే పూర్తిగా అతడు తృప్తి పడి ఉంటాడు ఈ సేవలు, పేదలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇలాంటి అవకాశం దొరకడం చాలా తక్కువ. చాలా మందికి చాలా చేయాలని ఉంటుంది కానీ అవకాశాలు దొరకవు. అలాంటి అవకాశం మా తమ్ముడు దొరికింది, చాలా సంతోషం. మీ అందరి మన్ననలు పొంది, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు పొంది మంచి వాడని గుర్తింపు తెచ్చుకొని మంచి పనులు చేస్తున్నాడని గుర్తింపు తెచ్చుకున్నందుకే ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ, అండ్ తర్వాత ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషము. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల యొక్క స్పందన కూడా మనం విన్నాం. ఇప్పుడు నమస్కారం. అయితే వీడుకోలు సమావేశం అంటే నేను ఉపాధ్యాయులుగా మా పాఠశాలల్లోనే ఘనంగా జరుగుతుందని నేను ఇప్పటివరకు భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చాలామంది ఉంటారు, ఉపాధ్యాయులు మా పాఠశాల నుంచే కాకుండా ఇతర పాఠశాల నుంచి, మండలంలో ఉన్నటువంటి పాఠశాల నుంచి కూడా వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చూసిన తర్వాత సెల్ఫ్లో అంటే ఇంతమంది కవులు, కళాకారులు, గాయకులు అసలు మా ఉపాధ్యాయుల్లోనే ఉంటారని మేము అనుకున్నాం. కానీ మీరు అంటే మీకు దినచర్యనే మీకు ఎప్పుడూ వేదికల మీద మాట్లాడడం అలవాటుగా ఉంటుంది కాబట్టి అందరూ కవులే, అందరూ రచయితలే, అందరూ గాయకులే, అందరూ గంటలే. అయితే నేనేమనుకున్నానంటే పృథ్వీరాజు గారి గురించి ఒక ఉద్యోగిగా మీకు అందరికీ తెలుసు, వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే మాట్లాడదామని నేను అనుకున్నాను. కానీ నేను చెప్పాలనుకున్న అన్ని విషయాలు కూడా మీరు చెప్పేసాను. వ్యక్తిగతమైనటువంటి అభిరుచులు కానివ్వండి, తన వ్యాపకాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. తనకు టీ చాలా ఇష్టం, భోజనం లేకపోయినా కూడా టీతో బ్రతికేస్తాం. కేవలం ఆయన బ్రతకడానికే తింటారు కానీ అంటే పెద్దగా భోజన ప్రియుడు కాదు. అదేవిధంగా క్రికెట్ ఒక్కటే కాదు, ఆయనకు ఆటలంటే చాలా ఇష్టం. టీవీ చూస్తూ ఎన్ని గంటలు కాదు రోజులైనా గడిపేయగలరు. అంటే ఏదో ఒక గేమ్ వస్తూనే ఉంటుంది ఎన్నో ఛానల్స్లో, క్రికెట్, కబడ్డీ, తర్వాత ఇలాంటి ఏ గేమ్ అయినా తను ఎంజాయ్ చేయగలరు. అట్లా పప్పు బాగా వండుతారని ఒకసారి చెప్తారు, నిజమే. అంటే తను విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, అంటే ఇందాక చెప్పిన మా ఆడపడుచు, రెండో ఆడపడుచు దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో నాగ్పూర్లో MSW చేస్తూ అప్పుడు ప్రారంభమైనటువంటి వంట చేయడం అనేటువంటిది పెళ్ళి అయ్యే వరకు, పెళ్ళి అయిన తర్వాత కూడా నేను ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేంత వరకు కూడా సాగుతూనే ఉంది. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా స్వయం పాకం చేసుకొని తిన్నాను కానీ బయట తిన్నాను. ఎందుకంటే పెద్ద భోజన ప్రియుడు కాదు కాబట్టి తన ఇంట్లోనే తన సాధ్యమైనంత పప్పు మాత్రం బాగా చేస్తారు. అంటే అది ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ పప్పు లేకుండా వాళ్ళు ముద్ద తిన్నారు ప్రతిరోజు కూడా. కాబట్టి అది వారికి పుట్టుకతోనే వచ్చిందో మరి చేయడం చేస్తూ మరి అలవాటైందో తెలియదు. అయితే మీరన్నట్టు చాలామంది చెప్పారు నేను సమయం ఇవ్వడము అనేది. అంటే సెల్ఫ్లోకి రాకముందు తను మారేలో ఉండే, అంటే మారేలో ఉన్నప్పుడే మా వివాహం జరిగింది. అయితే అప్పుడు కూడా సమయం ఇచ్చేవారు కాదు. నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది తను అర్థం చేసుకోవడానికి. తర్వాత నేను మారికి వదిలేసినప్పుడు, తర్వాత మారి నుంచి బయటకు వచ్చిన తర్వాత సెల్ఫ్కి వదిలేసిన
అంటే ఏ కుటుంబానికి సంబంధించి కానీ మీ స్నేహితులకు సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఫంక్షన్లకు తను అటెండ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. అందరూ మొదట్లో అడిగేవారు రాలేదేంటి అని. సరే ఏదో ఒక పని ఉందనో ఏదో ఒక మీటింగ్ ఉందనో నిజానికి ఉండే ఉంటుంది, కానీ ప్రతిరోజు మీటింగ్ ఉంటుందా, ప్రతిసారి ఉంటాయనేది మిగతా వాళ్ళకి నాకే అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఎప్పుడు మీటింగ్లు ఉంటే ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్, ఎప్పుడైనా కాల్ చేస్తే ఏదైనా అర్జెంట్గా కాల్ వచ్చి చేస్తే కూడా ఏదో వీడియో కాన్ఫరెన్స్ అని ఇట్లా చెప్తున్నాను. అట్లాంటివి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మన బంధువర్గాల్లో కానివ్వండి, స్నేహితులు కానివ్వండి నమ్మడం చాలా కష్టం. సరే తను రావడం ఇష్టం లేదేమో, అందుకే రాలేదేమో అనుకునేవారు. తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఎవరు పిలవడం మానేసింది, నాకు ఒక్కదానికే చెప్తాను. అయితే మాది సొంత నా పుట్టిల్లు కరీంనగర్ జిల్లా, తనది నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా. తను చాలా దూర భారం కాబట్టి అక్కడికైనా సాధ్యమైనంత వరకు నేను కుటుంబం కాకుండా ఇంకా మన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫంక్షన్లు ఒక్కదా వీలైనంత వరకు నేను అటెండ్ చేసేదాన్ని. ఆ క్రమం లోపల మరి ఇక పిలవడం అనేటువంటి మానేసిన తర్వాత ఇక నేను కూడా అంటే వెళ్ళిపోయేదాన్ని కాదు, చెప్పడం కూడా మానేస్తాను. పలానా ఫంక్షన్ ఉందని చెప్పడం కూడా మానేస్తాను. అట్లా మరి ఇప్పుడు ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత అలాంటివి అంటే ఉద్యోగంలో ఉన్నంతసేపు మనకు సమయం గడిచిపోతుంటుంది. నేను కూడా ఒక మహిళా ఉద్యోగిగా సమయం అనేటువంటిది తను ఇవ్వకపోయినా నాకు గడిచిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు తను రిటైర్ అవుతున్నారు, నేను ఇంకా చేయాల్సింది సర్వీస్ ఇంకొక 5 సంవత్సరాలు నేను చేయాలి. మరి ఈ సమయంలోనైనా నాకు కొంచెం వంటలో కానీ పనిలోనైనా సహాయం చేస్తానని నేను ఆశిస్తున్నాను. చేయకపోయినా నేను చేసుకోగలను, కానీ మనకైనా మహిళలుగా కొంత మనకు శక్తి క్షీణిస్తూ ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత. కాబట్టి తన సేవలు నాకు కూడా అవసరమని అయితే చాలా సందర్భాల్లో నేను అంటే అందరి ముందు మారేలో ఉన్నప్పుడు అదంటే స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి మనది కాబట్టి 24 గంటలు చేస్తూనే ఉండేవాడని అనుకునేదాన్ని. కానీ సెర్ప్ అనేది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, మరి ఇంత అర్ధరాత్రుల వరకు ఎట్లా చేస్తారో మహిళా ఉద్యోగులు అయితే ఏ విధంగా పనిచేస్తారు అని నేను ప్రశ్నించేదాన్ని. కానీ ఏవి చెప్పేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ చూసి ఇప్పుడు నిజమే మీరు అన్నట్టు నేను ఏ కార్యక్రమానికి కూడా హాజరు అవ్వలేదు. మీకు అంటే మీ ఫ్యామిలీలలో జరిగేటువంటి శుభకార్యాలు కానీ ఏవైనా కానీ నేను రాలేదు. నాకు చాలా తక్కువ మా రేవతి గారితో పరిచయం, నాకు అంతకు బాడీలో చేసినప్పుడు. తర్వాత ఇప్పుడు సార్ సన్నిహితులు కొంతమంది అప్పుడప్పుడు చాలా తక్కువ వాళ్ళు కూడా. ఎందుకంటే మహిళలు మనం ఇంటి వద్ద కలుసుకుంటాం, కానీ పురుషులు కావాలి ఏ హోటల్ దగ్గర కలుసుకుంటాం. కాబట్టి మేము ఇల్లు కట్టినప్పుడే ఆయనకు ఉన్నటువంటి స్నేహితులు ఎవరు అనేటువంటిది తెలిసి మళ్ళీ అప్పుడు కనబడ్డారంటే ఇక మళ్ళీ తర్వాత ఎప్పుడు కనబడాలి. ఎందుకంటే తను ఇంట్లో ఉన్నది ఒకటి, ఏదైనా గ్యాదరింగ్స్ అయినా కూడా పక్కనే ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఎవరు కూడా మనం ఒక సమావేశంలో మాట్లాడుతున్నామంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ముఖస్థుతిగా మనకు లోపల లేకపోయినా కూడా ముఖస్థుతిగా కొన్ని అంటే సభా మర్యాద కోసం మాట్లాడాల్సింది. కానీ ఇక్కడ నాకు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ హృదయాంతరాల నుంచి మాట్లాడినట్టుగా చాలా నిజాయితీగా నిజంగా మాట్లాడినట్టుగా నేను ఫీల్ అయ్యాను. నేను అబ్జర్వ్ చేసిందాను. కాబట్టి మరి మీ అందరికీ ధన్యవాదాలు. అయితే నేను ఇప్పుడు రిటైర్ అయిందని నేనేమి ఇంటి వద్దనే ఉంచుకుని అట్లా ఏం చేయవని అనట్లేదు. చాలా సేవలు సదా వినియోగించుకోండి. కాస్త నాకు సరిపోతుంది. మనకు సామాజిక సంబంధాలు కూడా చాలా అవసరం. అంటే ఒక వయసు తర్వాత మనకు మన రక్త సంపర్కులు, తర్వాత స్నేహితులు, వాళ్ళ అన్నదండలు మనకు కావాల్సి ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలలో మనం పాల్పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి సారా వాటిలో పాల్గొనాలని నేను మీ అందరి సమక్షంలో మాట్లాడుకోవాలి. కొన్ని అంటే మా రోహిత్ మా బాబును వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. పనికి సమయం ఒక పెళ్ళికి మాత్రమే మేము దగ్గర పక్కనే ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి పెళ్ళికి మాత్రం వాళ్ళ ఇంట్లో ప్రతి ఫంక్షన్కి నేను వెళ్తాను, ప్రతి ఫంక్షన్కి వాళ్ళు పిలుస్తారు. కానీ ఏ ఒక్క ఫంక్షన్ కాదు, బండి పెళ్ళికి మాత్రం వచ్చింది సార్. అట్లా బండి కూడా మా కుటుంబ సభ్యులలాగా అంటే మా ఫ్రెండ్ కాబట్టి. అదేవిధంగా సుధాకర్ రెడ్డి సార్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు.
మేము 20 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాము. అదే సార్ చెప్పిందో అంటే సార్ ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు. అట్లా మరి మీరు అంటున్నారు అంటే కొంచెం హాస్యప్తిగా ఉంటుందని చెప్తున్నారు. సార్ నిజంగా చాలా నిరాడంబరంగా ఉంటారు. లోపల ఒకటి మీరికి ఒకటి పెట్టుకొని మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు లోపల ఏదో బయటికి అదే సార్ పెంచుకొని రంగు చేసుకుని మేము చాలాసార్లు అనేది కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కానీ అందరికంటే పెద్దలాగా కనిపిస్తాను. ఫోటోలలో సార్ ఎక్కడ ఉండడం వెతుక్కోవాల్సింది రావడం మీకు కష్టమైంది. కానీ నాకు కష్టం కాకపోయి ఎప్పుడన్నా ఫోటో వస్తుంది తెల్ల చుట్టూ ఎక్కడ అట్లా నేను సార్ తొందరగా గుర్తుపట్టే తెల్ల చుట్టూ వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా బస్సులో పోయినప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఇంత చిన్నపిల్లలు అక్కడ చిన్నపిల్లలు తాత వెంటనే అనేసేవాళ్ళు. అట్లా ఇంకా కొంతమంది ఏమడిగేవారంటే సార్కు మీకు ఏజ్ గ్యాప్ ఎక్కువ అంటే నేను వెంటలకు రంగేసుకోవడం వల్ల అనుకునేదాన్ని. అట్లాంటివి లేదని వాళ్ళకి చెప్పి మరి ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. నిజానికి నేను సార్కు ఎంతవరకు సహకరించిందో మరి వారి మాటల్లో వినాలి. ఎందుకంటే మీరు అందరూ చెప్తున్నారు ఏ ఒక్కనాడు కూడా ఇంతమంది మహిళా మనులు సార్లు బాగా పొగుడుతున్నారు కానీ ఏ ఒక్కరోజు కూడా మరి వంట బాగుంటుందో మరి ఇంట్లో అన్ని పనులు నువ్వు చేసుకుంటున్నావు అని ఎప్పుడు కూడా చెప్పలేదు. మరి ఈ సభాముఖంగా ఒక మాట వినాలంటే నేను సొంత ఇల్లు కట్టుకోక ముందు వరకు కూడా మేము అలంకార దగ్గర ఉండేవాళ్ళం. అది రోడ్డుకి దగ్గరగా ఉండేది. అన్ని పనులు నేనే చేసుకునేవాళ్ళం. అంటే ఇంటికి సంబంధించినంత మిగతా ఇప్పుడు షాయంపేటలో ఇల్లు కట్టిన తర్వాత రోడ్డుకి కొంచెం లోపలికి అయిన తర్వాత ఇంటికి సంబంధించిన సామాన్లు నెలకొకసారి తీసుకురావడం మాత్రం సార్ చేస్తాను. తర్వాత నేను స్కూల్కి వెళ్ళాలి. మాకేమో టైం పంచాలిటీ చాలా అంటే మీకు కూడా ఉంటుంది అనుకోండి. ఎక్కడ బస్ మిస్ అవుతుందో అనే ఒక ఆతృతలో మరి ఎంత ఇదైనా కూడా గడిచిపోయేదాన్ని. ఇప్పుడు ఈ షాయంపేటలో ఇల్లు కట్టిన తర్వాత మాత్రం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే మా బాబుని మొత్తం కలిగించాను. అది ఒక ఆ ఒక్క దానికోసం నేను అన్ని మా బాబు 3 years వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగింది. నా చెల్లె ఇక్కడ జలశ్రీ తన పేరు. తనే 3 years స్కూల్లో వేసేంత వరకు తనే వాడిని పెంచి పెద్ద చేసింది. స్కూల్లో వేసినప్పుడు మేము ఇక్కడ తీసుకొచ్చుకున్నాము. అయితే వాడిని స్కూల్లో వేసిన తర్వాత తను వారి నుంచి బయటకు వచ్చాను. వాడి కోసమేనేమో అని నాకు అనిపిస్తుంది. తను చెప్పలేదు కానీ వాడి కోసమేనేమో మరి టైమింగ్స్ దూరాయని వాళ్ళు సెంట్రల్ జైల్లో ఎయిడ్స్ ప్రోగ్రామ్ జాబ్ చేశారు. తర్వాత నేను 7 గంటలకు 8 గంటలకు పాఠశాలకు వెళ్తున్న క్రమంలో సార్కి ఇంకొకటి మీకు ఒకటి తెలియని విషయం అది. ఎందుకంటే నిద్ర చాలా ఇష్టం. ఉదయం లేవడం అనేది అసలు నచ్చదు అన్నమాట. అందుకని నేను స్కూల్కి వెళ్ళే వరకు ఇద్దరు లేచేవాళ్ళు కాదు, మా బాబు కానీ మా సార్ కానీ. నేను వెళ్ళినంటే ఆ టైం ఎంజాయ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. అప్పుడు లేచి మా బాబుని మొత్తం చిన్నప్పుడంతా సంరక్షించి వాడికి చేసుకునేంత వరకు కూడా వాడిని పెంచి పెద్ద చేసిండు. దానికి నేను ఒక భార్యగా అక్కడ కృతజ్ఞతలు సో మరి ఇంతనే ఇదొక ప్రశంసల జల్లు కాదు, వాన కాదు, సునామీ. నేను కూడా అంటే ఇంతవరకు నేను ఇలాంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మాట్లాడినా కూడా నన్ను పొగడతలేదు తప్ప ఏ ఒక్కరు ఎగరట్లేదు. సరే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెఫ్లో అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడే కాకుండా అంటే మేము వాళ్ళ నిర్మలు మరి కరీంనగర్ మాకు ఇక్కడ బంధుబంధం చాలా తక్కువ. ఒక 2 నాళ్ళు మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడైనా సెటిల్ అయిందో అంటే మీ బతుకు వచ్చినామని చెప్తారు. ఎవరికైనా మా బతుకు వచ్చి చాలామందికి బతుకునిచ్చి సరే మీ ఆశీర్వాదం వల్ల మేము మరి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చాలా దూరం నుంచి మహిళా సంఘ సభ్యులు కావచ్చు, వేరే జిల్లాల నుంచి నాతో పాటు పనిచేసిన మిత్రులు, కొలీగ్స్, అదేవిధంగా వెస్ట్ వ్యాలీ వరంగల్లో 5 జిల్లాలైతే ఇప్పుడు సేవ పనిచేసిన సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళందరూ కాలనీ వాళ్ళు, తర్వాత దేవుడి ఆస్తులు కొంతమంది మా కుటుంబ సభ్యులు రావడం చాలా అదృష్టం భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ న్యాయస్థిగా చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్ కుమార్ సార్, అదేవిధంగా శేఖర్ రెడ్డి సార్. ఫస్ట్ శ్రీనివాస్ కుమార్ సార్ బాగా పరిచయం.
మొదట్లో మేము పనిచేసినప్పుడు ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్ద పోస్ట్ అది. ఎందుకంటే ఎప్పుడు కలవాలి, ఎప్పుడు పిలవాలి, ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టాలంటే చాలా అది కొంచెం అంత ఈజీ పని కాదు. తన దగ్గర పోయి చేయాలి. కానీ సార్ చాలా సింపుల్గా ఉండేది. మా కార్యక్రమం చాలా ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి సార్తో చాలా అనుకుంటాం. అదేవిధంగా శేఖర్ రెడ్డి సార్ ఇక్కడ రావడం నల్గొండ నుంచి అనేది ఇంకా సిద్ధిరాకి నాకైతే చాలా ఒక మంచి అనుభూతి. తర్వాత మంచి మనిషి ఇట్లా ఉంటారండి. అధికారులతో ఉండి కూడా, ప్రభుత్వ అధికారులుగా ఉండి కూడా ఒక మంచి గురించి రావడం అనేది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఆల్సో డికే గౌడ్ సార్, అదేవిధంగా మా IFFI నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ అన్నీ మాట్లాడారు, ఈరోజు బోనెట్లు పెట్టినాను. ఏం రాసుకోలేదు, నేను దగ్గర ఏదైనా ఏం లేదు. చెప్పాల్సినవన్నీ మీరు చెప్పిండు, నేను చెప్పాల్సినవన్నీ వివిధ ప్రాసెస్ చెప్పిన. ఎందుకంటే స్పెసిఫిక్గా రవీందర్ సార్ ఒక లెక్చరర్, ఆయనతో నేను పోటీ పడలేను. అట్లనే ఇంకా చాలామంది ఒక కళ ద్వారా, వాళ్ళకున్న ఇతర మార్గాల ద్వారా చాలా కన్విన్స్ చేయగలుగుతారు. నాకు ఆ కళ లేదు. సో అదేవిధంగా చాలా ప్రిపేర్ అయ్యి ఒక చార్ట్ రాసుకొని, పాయింట్స్ రాసుకొని చేసి రివ్యూ చేసే పెద్ద అవసరం నాకు అలవాటు లేదు. ఆ స్పాట్లో, ఆ సందర్భంలో, ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, అదేమన్నా విషయం వచ్చినప్పుడు నాకున్న అనుభవంతో విడమర్చి చెప్పడం నాకు అలవాటు. కానీ ఒక లెక్చర్ లాగా ప్రిపేర్ అయ్యి స్ట్రక్చర్డ్ లెక్చర్ నాకు రాదు, మొదటి నుంచి రాదు, అది లేదు. సో ఇప్పుడు కూడా ఉన్నట్టు అనుకుంటున్నా ఏం మాట్లాడాలి అంటే ఆ రోజు మరి అక్కడ పోయిన తర్వాత మనసులో ఎందుకు అది మాట్లాడదాం. సరే స్పెషల్గా అనుకొని పోతే కష్టమవుతుంది కాబట్టి ఏమీ అనుకోలేదు. మేజర్గా నేను ఇటువంటి ఫంక్షన్స్ కానీ ఇటువంటి వాటికి వ్యతిరేకం. ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయి దీంట్లో. ఇటువంటి ఫంక్షన్స్ చేసినప్పుడు కానీ, అభినందనలు పెట్టినప్పుడు కానీ, లేకపోతే మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. సో ఆర్థికంగా కావచ్చు, రకరకాల వాళ్ళు కావచ్చు. సో ఫంక్షన్ పోయినామంటే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అక్కడికి. సో అట్లాంటి ఫార్మాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే రాని వాళ్ళు ఉండొచ్చేమో, పోతే ఇంత చిన్న గిఫ్ట్ తీసుకుంటే ఏమనుకుంటారనే భావన కలిగిన సందర్భాలు ఉండొచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అట్లా అటువంటి భావాలతో మనం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు. మన గురించి చెప్పించుకోవడానికి, మన గురించి గొప్ప చెప్పుకోవడానికి స్టేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ అంటాం కదా, ఎవరన్నా మనిషి గురించి చెప్పాలంటే ఎదురుగా 1,00,000 మాట్లాడచ్చు, అవన్నీ నమ్మడానికి లేదు. వెనుక మన బీపీ వెనుక మాట్లాడతారే, అది నిజం. అంటే ఆ మనిషి ఏంటిది అనేది మన వెనుక ఉన్న వాళ్ళు వెనుక మాట్లాడి కరెక్ట్. ఎదురుగా మాట్లాడని ముఖస్థితి కొరకు, ప్రోటోకాల్ కొరకు, ఒక అవసరం కాబట్టి ఏమనుకుంటాడు అని ఒక ఇంట్లో చెప్పే విషయాలు అంటే అది నమ్మకూడదు. సో వెనుక కాబట్టి నేను చెప్పే ప్రోగ్రామ్స్లో ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కూడా నాకు ఇష్టం ఉండదు. రెండవది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు రిటైర్మెంట్ అయినా అనే భావనాల్లో కలగద్దు అనేది ఒకటి. ఎందుకంటే 6 months ప్రిపేర్ అవుతున్నా. ఒకవేళ గవర్నమెంట్ డిక్లేర్ చేసినా నాకు అది ఇష్టం లేదు. రెన్యువల్ చేసుకోవడం కానీ 2 years ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా కానీ చేయొద్దని ఒక నిర్ణయానికి వచ్చిన. గవర్నమెంట్ అసలు డిక్లేర్ చేస్తే భయం ఒకటి ఉండేది. ఎందుకంటే డిక్లేర్ చేస్తే మళ్ళీ కొంచెం మెంటల్గా ఘర్షణ ఉంటుంది కదా, ఇంట్లో బయట నీకు ఏమవుతుంది, పోతే 20,000 రూపాయలు వస్తాయి కదా, 20,000 వస్తాయి కదా, పోయి అటెండ్ అయితే ఏమవుతుంది, ఏదో అటెండ్ అంటారు. సో కొంచెం మెంటల్గా వేరే రకం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి డిక్లేర్ చేయొద్దు. రోజు అనుకోండి, మీకు ఫ్రెండ్స్ చెప్పినా అనుకోండి, మీకు లైఫ్లో డిక్లేర్ అయిన తర్వాత. సో అట్లనే తను డిక్లేర్ చేయకపోవడం. తర్వాత ఇట్లా ఫంక్షన్ పెట్టి చేయించుకుంటే ఏంటంటే కొద్దిగా మనసులో నేను ఈ ప్రొఫెషన్ నుంచి రిటైర్ అయిపోయినా అని ఒక భావన కలుగుతుందేమో అని భావనతో ఎప్పట్లానే ఉండాలి. నేను ఆ జాబ్ మానేసినా ఇంతకుముందు ఎట్లా అట్లా సరిపోతుందనే ఉద్దేశంతో కూడా నేను ఇష్టపడలేదు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మిత్రులు ఇక ఎవరి ద్వారా చెప్పినా వాళ్ళ ద్వారా ఇప్పించారు. సో మీరు ఎవరు ఫోన్ చేసినా, ఎంతమంది ఫోన్ చేసినా బోస్ చెప్తునేవాడిని కాదేమో. సో అక్కడ మెల్లగా అందరు కలిసి రవీందర్కు ఏదో చెప్తున్నారు, దాని పుస్తకం మెల్లగా ఏం సార్ బాగున్నారు అది అని చెప్పేసి చిన్న ప్రోగ్రామ్ పెట్టామని చెప్పి అసలు చెప్పడం కాదని లేదు. ఎందుకంటే ఆయన నా గురించి గురువు అంతా చెప్తున్నాడు, కానీ ఆయనకున్న స్కిల్స్ కానీ, ఆయనకున్న నాలెడ్జ్ కానీ, తను ఫెసిలిటేషన్ చేసే విధానం కానీ ఐ థింక్ కంట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్. ఆయన ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ అసలు ఆయన మెచ్చుకొని వాళ్ళు, ఆయన గురించి చెప్పని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏం మాట్లాడాలి, ఈ టీటీడీసీ నుంచి మాట్లాడతాం. ఫస్ట్
నిర్మల మేడం గురించి ఎవరికైనా గుర్తుందా? హూ ఇస్ నిర్మల? వెలుగు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మన ఇదొక నేనేమంటే ఇది బ్రీడింగ్ సెంటర్ అంట. బ్రీడింగ్ సెంటర్ ఉత్పత్తి చేసే ఒక కేంద్రం లాగా ఇక్కడ. సో ఇక్కడ మేము ఆ హాల్లో పీడీగా నిర్మల అంటే చాలా ఎక్సలెంట్ ఆఫీసర్ అసలు యాక్చువల్గా. నో ప్రోటోకాల్ అసలు పీడీ అని చెప్పి ఎవరు అనుకోరు. ఆమె వచ్చి మేమందరం కింద కూర్చున్నప్పుడు చైర్లు లేవు కదా, కింద కూర్చోవడం మాకు అలవాటు. ఇట్లా గద్దె ఉంటుంది, చైర్ ఈ టేబుల్స్ లేవు, గద్దె ఉంటుంది కదా, ఆ మధ్య గద్దె కూర్చుందండి. ఇంకా ఆమె మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, మీరు ఏం రివ్యూ చేస్తారో చేయండి, ఏం ట్రైనింగ్ ఇస్తారో ట్రైనింగ్ అని చూస్తా అంతే. ఆమె మాట్లాడిపోయింది, జస్ట్ పక్కన వచ్చింది. టైం అంటే టైం, షెడ్యూల్ అంటే షెడ్యూల్. సో అంత డెడికేటెడ్ నిజాయితీతో వచ్చిన పీడీ ఒక పక్కన. అదేవిధంగా ఇక్కడ ఈ టీటీడీసీ బాగా అనుబంధం. అంటే నేను మళ్ళీ ఈరోజు ఆ టీటీడీసీలో ఈ ఫంక్షన్ జరగడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ నుంచి నా సెట్ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఎంతో మంది ఈ ఫీల్డ్కి రావడానికి కారణమైన ఈ సెంటర్లో వీటి మీద నాకు రిటైర్మెంట్ చేయడం సంతోషం ఫీల్ అవుతున్నా. సో ఇక్కడ చాలామంది పిల్లలు, అప్పుడు పిల్లలే కదా, పెళ్లి కాకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు అందరు పిల్లల పెళ్ళిళ్ళు చేసే పరిస్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరు ఫ్రెష్ బ్యాచ్ సార్. ఈసీగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడే పీజీ చేసి ఉద్యోగం పడగానే తెలుగు ప్రాజెక్ట్ అంటే బాగుంటుందేమో, గవర్నమెంట్కి వస్తుంటే అప్లై చేసి ఫ్రెష్గా జాయిన్ అయిన పిల్లలు. అంటే మనం ఏంటంటే మనం మోల్డ్ చేసే ఒక ఇప్పుడున్నాం. ఇది ప్లస్ ఎప్పుడైతే మనం పీజీ డిగ్రీ అయిన తర్వాత యూత్లో ఎట్లుంటుందంటే ఏదో ఒకటి చేయాలనే ఉంటుంది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, అఫ్కోర్స్. అది కన్స్ట్రక్టివ్ సైడ్ పోవచ్చు, నెగిటివ్ సైడ్ పోవచ్చు. సో అటువంటి అనుమత్యాలు లాంటి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాకు ఇక్కడ దొరకడం జరిగింది. సో అప్పటికే మేము ఇక్కడ పనిచేసే డీటెయిల్స్ కావచ్చు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి ఈ సెంటర్ అట్లా ఆ రోజు వాళ్ళను బాగా అసలు ఎట్లా అంటే మా మనసులో తక్కువ రేటు మాకేం భావన ఉండదో, ఎటువంటి అనుభవం ఉండదో తెలియదు, కానీ అవన్నీ కూడా వాళ్ళ మీద రుద్దటం మన దగ్గర రాగటం అన్నమాట. దానికి తోడుగా సెట్ తరఫున వెలుగు తరఫున ఉండే లిటరేచర్ కానీ ఉపయోగించుకొని బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటున్నా ఇక్కడ ఇచ్చినంత ట్రైనింగ్, ఇక్కడ ఇచ్చినంత ఎడ్యుకేషన్ ఒక మారల్ వాల్యూస్ మీద కావచ్చు, లీడర్షిప్ మీద కావచ్చు, అసలు ప్రజలకు ఏ విధంగా సేవ చేయొచ్చు అనే విషయాల మీద కావచ్చు, నేను అనుకుంటున్నా ఏ జిల్లాలో ఇవ్వలేదు కావచ్చు. అందుకే వరంగల్ జిల్లా నిలబడ్డాడు. సో వేరే జిల్లాలో నాకు తెలుసు డీటెయిల్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, సీసీస్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు అసలు డిఫరెంట్గా ఉంటారు అంతా కూడా. మనము వరంగల్లో అట్లా ఉండదు. సో చాలా లోతుగా ఆలోచించి తర్కం ఉంటుంది ప్లస్ పని చేస్తారు, రెండు ఉంటాయి. అంటే ఊరికే పని చేయమంటే చేయరు, కన్విన్స్ కావాలి, అది కరెక్ట్ అని తెలియాలి వాళ్ళకి. అట్లాంటప్పుడు వాళ్ళు పని చేస్తున్నప్పుడు కాబట్టి నేర్పిస్తాను నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నుండి నేను అనుకుంటున్నా ఈ సెట్ ప్రాజెక్ట్లో 18 years మనకి డిసెంబర్కి 18 years కంప్లీట్ అయింది. సో చాలామంది ఇప్పటికి కూడా మీ దాంట్లో కొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాయి మధ్యలో నువ్వు బతుకు చేయడానికి ఇట్లా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, సినిమా డైలాగ్స్, ఇదేం ఉద్యోగం రా బాబు, దీని అమ్మ ఉద్యోగం, ఇట్లాంటి పెడుతున్నారు సార్. అంటే నేను బాధతో చెప్తున్నా ఇది. సో అసలు మీరు ఒకవేళ పీజీ చేసి ఈ సంస్థలకు మీరు రాకపోయి ఉంటే మీరు ఎక్కడుందో నాకు తెలియదు. చివరస్తా ఎంతమంది నిరుద్యోగులు పీజీలు చేసి, డబుల్ పీజీలు చేసి, డిగ్రీలు చేసి, పట్టాలు పొంది ఏ ఉద్యోగం లేక బయట రోడ్లకు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఒక అవకాశం వచ్చింది, అది ఉండబట్టి ఈరోజు మన లైవ్లీహుడ్ ఉంది. ఈరోజు ఇంతమంది ఇక్కడ జమ అయ్యారు. అట్లనే గ్రామాలకు పోతే సార్ మేడం అని చెప్పి మిమ్మల్ని ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఎందుకు వచ్చింది మీకు అంత పరపతి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత రికగ్నిషన్, అంత సోషల్ రికగ్నిషన్ ఎట్లా వచ్చింది? బికాస్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి వీళ్ళు మీకు అవకాశం ఈ సంస్థ మీకు ఇచ్చింది కాబట్టి మీరు అంత పెద్దోళ్ళు అయిపోయినారు. అదర్వైజ్ మనకేం గుర్తింపు లేదు. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎక్కడైతే మన జీవితం స్టార్ట్ చేసినామో ఆ గ్రౌండ్ మర్చిపోతే మనం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. సో డోంట్ ఫర్గెట్, మనము ట్రైనింగ్లో మన శిక్షణలో మీరు పీజీ అయిన తర్వాత ఎక్కడ శిక్షణ తీసుకొని మన ఉద్యోగం ప్రస్థానం స్టార్ట్ చేసినామో ప్రతిరోజు ఆ రోజులు గుర్తు చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ప్లీజ్ డోంట్ కంపేర్. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు వేరే సంస్థతో దయచేసి కంపేర్ చేసుకోకండి, నష్టపోతారు, మానసికంగా లోపలికి తయారవుతారు. వేరే సంస్థలు వేరు, మన సంస్థ వేరు. ఇది కంప్లీట్గా మనకు లైవ్లీహుడ్ అయినా
మనకు ఒక ఆదాయం ఇచ్చే ఒక ఉద్యోగమైన ఇది డిఫరెంట్ ప్రాజెక్ట్. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న ప్రాజెక్ట్. కొంత సర్వీస్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. అందరి లెక్క ఐటీలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అక్కడ 50,000 ఉంది, అక్కడ 20,000 ఉందంటే ఉండదు. దీనికి అవసరం లేదు. యూఆర్ నాట్ సో కమిటెడ్, నాట్ సో డెడికేటెడ్. మీరు అసలు కమ్యూనిటీతో నాకు సంబంధం లేదు, దేశ సేవ చేయలేను, ఒక పౌరుడిగా కూడా నేను సహాయం చేయలేను అనుకుంటే దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. 1,00,000 మార్గాలు నేను సంపాదించుకోవడానికి బయట ఈ సంస్థ అవసరం లేదు. ఉద్యోగం డబ్బు సంపాదించాలి, అడుగుని కూడా సంపాదించు, తప్పేం దాంట్లో, అదేం పెద్ద పని కాదు. ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు మాత్రం అట్లా ఉండకూడదని చాలా సార్లు అది నవ్వుతున్నాను. సో ఐ థింక్ మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు చాలా చెప్పడం వల్ల సార్ ఇక్కడ చాలా బ్యాచ్ అనేది చాలా బాగా తయారైంది. బట్ రాను కొంత ఫేడౌట్ అవుతుంది అని ఒక బాధతో ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. మీ మెసేజ్, మీ వాట్సాప్లు, మీ యూనియన్ దాంట్లో దీంట్లో పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు జీవితాన్ని ఇచ్చిన అమ్మ లెక్క ఈ సంస్థ. సో మీరు ఆ సంస్థను తిరిగితే మీ అమ్మని తిట్టినట్టే, ఇక మీ ఇష్టం. ఇక అక్కడిక్కడ ఏం లేదు, ఎందుకంటే అది ఏది మీరు లేరు, మీ జీవితం లేదు, మీ కుటుంబాలు లేవు. సో మీరు ఒక భావనతో వచ్చినప్పుడు ఆ భావనలోనే ఉండండి. వేడుకుందాం, ఫైట్ చేద్దాం. హెచ్ఆర్ పాలసీ కోసం ఫైట్ చేసినాం. మనం ఎందుకు ఫైట్ చేసినాం? ఎన్జిఓ నుంచి వచ్చినా కానీ విజయ్ కుమార్ సార్, రాజు సార్ మన మీద బాగా అభిమానం. ఏ మీటింగ్ అయినా ఏదైనా ఇక్కడ లాండ్లో వచ్చి కూర్చుంటే సార్ సాయంత్రం 6 o'clock ఇట్లా వాళ్ళకి ఈవినింగ్ వస్తే ఇలా పక్కన దాంట్లో వచ్చి కూర్చునేవాళ్ళు రాజు సార్, విజయ్ కుమార్ సార్. వస్తే రాత్రి 12-1 గంట అయితే ఎవరు లేకపోయింది, వాళ్ళు లేవకపోయింది, మేము లేవకపోయింది. అంటే అంత డెడికేటెడ్గా వాళ్ళు ఉన్నప్పుడు చెప్తుంది తండ్రి ఎట్లా ఉంటే కుటుంబ పెద్ద ఎట్లా ఉంటే అట్లా ఉంటారు అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఇంకా దానివల్ల సిబ్బంది మా ఇల్లు వరకు ఆ విధంగా డీల్ కూడా జరిగింది. సో దయచేసి మర్చిపోకండి. అది మీరు తక్కువ చేసుకుంటే అనుకుంటున్నాం ఒకటి. రెండవది, అసలు ఇంతకుముందు సార్ చెప్తున్నాడు, ఇటువంటి అవకాశం రావడం అనేది చాలా గొప్ప. చాలా మందికి రాదు, మీకు తెలియదు. మీరేమో వచ్చి కొంతమంది ఇదే ఉద్యోగం మీరు అనుకుంటున్నారు. అసలు ఇటువంటి సేవ చేయడం అనేది చాలా మందికి రాదు. మీరు ఎక్కడో పోయి తిరుపతి కొండ ఎక్కాల్సిన అవసరం లేదు, సాయిబాబా గుడికి పోవాల్సిన అవసరం లేదు, ఇంకేదో కాళ్ళు అందలేదు, బట్ మొక్కాల్సిన అవసరం లేదు. మీరు మానవ సేవ, చేతనైనంత సేవ మీరు సంపాదించుకుంటూ మీకున్న దాంట్లో కొంత టైం కేటాయించి వేరేలకు చేయమంటాం. పుణ్యానికి ఫ్రీ చేయమంటాయి కదా, మీకు ఉద్యోగం ఇచ్చింది, కొంత మీకు అవసరమైనంత ఆదాయం ఇస్తుంది. సో పని చేయమంటున్నాం. సో పనిచేసే తత్వాన్ని మర్చిపోయి ఈరోజు మళ్ళీ కొంత ఉద్యోగం మీద, సంస్థ మీద మీరు చేసుకున్నట్టయితే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో హెచ్ఆర్ పాలసీ అప్పుడు కూడా రాజు గారు వండినప్పుడు ఏంటంటే చాలా కొట్లాడలేదు. ఎందుకంటే ఎంపికలు ఉన్న ఇక్కడ సిబ్బంది చాలా మంది 1000 రూపాయలు, 15 మంది 2000కు వెట్టి చాకరీ లాగానే. సో అవన్నీ చూసిన తర్వాత ఉద్యోగ శక్తి అయినా కొంత వీళ్ళకి భద్రత ఉండాలి. సో కొంచెం పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, ఉద్యోగ భద్రత కొంత ఫ్రేమ్ వర్క్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో బాగా ఫైట్ చేసాం ఇక్కడ. సో వరంగల్ ఒక మోడల్, వేరే జిల్లాలకు స్ట్రైక్లో ఒక పట్టు విడవకుండా వేరే జిల్లాల వాళ్ళు కొంచెం అటు ఇటు పోయినా కానీ ఇక్కడ మాత్రం అసలు ఇంకా అంతే. ఇక డిసిప్లిన్ అంటే ఒక మాట్లాడదామంటే అంత యూనిటీగా పనిచేయడం జరిగింది. బహుశా అది ఇంత జిల్లాలకు కూడా పాకటం వల్ల ఉధృతమైంది. సో మనకి హెచ్ఆర్ పాలసీ రావడం జరిగింది. హెచ్ఆర్ పాలసీ వచ్చినాక డిక్లేర్ చేసినాక ఇక్కడ రవీంద్ర సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, విజయ్ కుమార్ సార్, రాజు సార్ టైప్ ఇచ్చారు. స్ట్రైక్ అంతా అయిపోయింది, కాల్ఫర్ అయిపోయింది, ఇక హెచ్ఆర్ పాలసీ వచ్చింది. నేను పృథ్వీరాజ్, రవీందర్, మీరు ఏమని సంస్థలకు వచ్చారు, ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చెప్పారు ఇంటర్వ్యూలో, మీ కమ్యూనిటీకి మీరు ఏం చెప్పారు, మీరు ఏం చేశారు అంటారు సార్. కాదు ఎంత అంటే అంత పెద్ద మనుషులు మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్కు అగ్రెసివ్గా పనిచేసినామని ఫీల్ అయినా, బట్ లాంగ్ రన్లో ఆలోచించి, ఎందుకంటే ఇంతమంది సిబ్బంది, 1000 మంది సిబ్బంది, కొంత బాగా జరిగింది కదా, కొంచెం భద్రత చేస్తే ఇంకా బాగా పనిచేయగలుగుతారు కదా అనే భావంతో పనిచేసాను తప్పితే అదేం బాధపడలేదు. సో వాళ్ళు కూడా అనుకుంటా, ఇప్పుడు రాజు సార్ కానీ, విజయ్ కుమార్ సార్ కానీ ఇప్పుడు కూడా అంటారు, మీకు ఏదన్నా అయితే బాగుంటుంది, సంస్థలో ఉన్న వాళ్ళ కొంచెం స్కేలు ఇంకా కొంచెం భద్రతతో బాగుందని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనకు అంత అనుకూలంగా లేదు. సో మన సమస్యల పట్ల కానీ మన దీని పట్ల కానీ అనుకూలంగా లేదు. బట్ ఈ సంస్థను కొంచెం అంటే నేను అనుకుంటున్నా, ఇటువంటి సెల్ఫ్ సంస్థ అనేది ఇన్ ద వరల్డ్, ఇంకా ప్రపంచంలో ఒక సొసైటీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న సంస్థ. ఇది ఎన్జిఓ కాదు, బట్ ఎన్జిఓ టైప్గా పనిచేసే ఎన్జిఓ కాదు, ప్రభుత్వ సహాయం అందుకున్న సంస్థ
ఇంతకాలం ఇంత సస్టైనబుల్గా నిలబడడం ఎక్కడ ఉందని నేను అనుకుంటున్నాను సార్. ఒక ప్రభుత్వంలో ఏదైనా డబ్బు ఇస్తే వాడుకోమని ఇస్తే అది అదే పోతే తప్పితే మళ్ళీ రాదు. ఇక్కడ అట్లా కాదు. ఒక 100 రూపాయలు ఇస్తే 200, 300 చేసిన ఘనత మన సంస్థలది. ఒక 60-70 లక్షలు మనం ఒక మండల సమాఖ్యకి ఇస్తే ఈరోజు 1.5-2 కోట్ల సంస్థలు ఇది ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. నాకు తెలిసి నేను చదువుకునేటప్పుడు నాకు తెలిసిన బుక్స్లో కానీ హిస్టరీ ఆఫ్ సోషల్ వర్క్లో కానీ ఇటువంటి హిస్టరీస్ ఇటువంటి ఉదంతాలు ఎక్కడ నేను అనుకుంటాను. సో బీ ప్రౌడ్ దట్ యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో జస్ట్ చాలా దగ్గర ఇచ్చిన డబ్బులు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నాయంటే అది మీ శ్రమ, అది మీరు చేసిన కష్ట ఫలితం. సో మీ తరఫున మీ సంఘాల వాళ్ళు మనతో పాటు ఉండి దాన్ని ఒక పోగు తీసుకొచ్చిన సందర్భం. సో అది ఎప్పుడు కూడా దయచేసి గ్రౌండ్ మర్చిపోవడం జరిగిన ఒకటి. రెండవది కొంచెం చాలా అంటే 2-3 సందర్భాలు సెట్లో ఉన్నప్పుడు కొంచెం మంచి విషయాలు చెడు విషయాలు ఉంటాయి సార్. సో నాకున్న 18 years ద మోస్ట్ జాయ్ఫుల్ అంటే చాలా ఇష్టం అనిపించిన నా లైఫ్ పీరియడ్ అభయస్థం, బీపీఎం అభయస్థం. అఫ్కోర్స్ ఏసీ చేసినప్పుడు చాలా బాగా చేసిన అక్కడ ఏసీ చేసినప్పుడు అసలు డే అండ్ నైట్ ఆ గ్రామాలలో పడుకుని వీటిని ఇక్కడ రామారావు అనితో వాళ్ళందరూ ఇక్కడ రాయబట్టే వాళ్ళు. సో వాళ్ళతో అక్కడే డే నైట్ అక్కడ ఉండి చేస్తాం. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ అభయస్థం డిపెండ్ చేయడం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చాలా ఉన్నతమైన ఆశయాలతో మొదలుపెట్టిన స్కీమ్. చాలామంది ఎస్హెచ్జిలో ఉండి స్వయం సహాయక సంఘంలో ఉండి 60 ఏళ్ళు దాటిన తర్వాత అన్ని రోజులు పొదుపు చేసి కష్టపడి లోన్ తీసుకొని కట్టిన ఒక అమ్మకి అసలు ఏమీ ఉండదు కదా. ఆ స్కీమ్ ఏంటంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక పెన్షన్ దాంట్లో ఇచ్చింది. తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్ దాంట్లో మీరు ప్రతి నెల కొంత అమౌంట్ మీరు ప్రతిరోజు ₹1 జమ చేయాలి. ప్రభుత్వం రూపాయి కలిపి 360 రూపాయలు మనం ఒక్కొక్క సభ్యురాలకి అయితే 340 ప్రభుత్వం కలపాలి కో కాంట్రిబ్యూషన్ లాగా. పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ 3 దాంట్లో ప్రధానమైన పాత్ర కాబట్టి చాలా కష్టపడి పనిచేస్తాం సార్. అక్కడ మనసు ఆశ అసలు ఒక ఉద్యోగం లాగా చేయలేదు. బహుశా అప్పుడే మనకు కొంచెం చెప్తున్నారు. నైట్ ఊరికి పోయారని చెప్పి హాస్టల్ ఉన్నా పడుతున్నాం అక్కడనే. సో ఊరికి పోలేదు, బట్ హాస్టల్లో ఉన్నాం. అంటే ఇంట్లో ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను బయటికి పోతున్నాను చెప్పినాను, కానీ ఆఫీస్లో పడుకున్న రోజు వేస్తాం. దాంట్లో ఆ టేబుల్ మీద ఎక్కడే పడుకొని అంతా ఇది చేస్తాం. స్టేట్లో టాప్ సార్ ఎన్రోల్మెంట్ నేను అభయస్తాం. క్లెయిమ్స్లో కానీ ఎన్రోల్మెంట్లో కానీ. తర్వాత పెన్షన్ ఎలిజిబుల్ ఉన్న పెన్షన్స్ తక్కువగా తప్పిపోయిన చిల్లాయి. చాలామంది సాఫ్ట్వేర్ తెలియక సార్ ఎట్లా ఎన్రోల్ చేయాలి, ఎటువంటి సిస్టమ్స్ వస్తున్నాయి సెట్ చేయాలని తెలియకపోవడం చాలా జిల్లాలో చాలా తప్పులు జరిగి. బట్ ఇక్కడ జరగలేదు. ఆ టీం అప్పుడున్న టీము చాలా ఎక్సలెంట్ టీం నాతో పాటు ఉండే సార్. సో వాళ్ళ టీం వల్ల నేను నాకు ఈ సాధ్యమని అనుకుంటున్నాను. నాకు బాగా ఇష్టమైన పీరియడ్ నా జాబ్ లైఫ్లో. సో మిగతా అంతా కూడా హ్యాపీ, బట్ ద మోస్ట్ అండ్ ఇష్టం లేని సందర్భంలో ఒకటి ఇక్కడ చెప్పను, బహుశా మంచిది కానీ అనుకుంటున్నాను. సో ఇంకొక చాలా ఇష్టం లేని చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్ గడిపిన ఒక పీరియడ్ ఉంది సార్. అది నేను పర్సనల్గా తీసుకున్న ప్రొఫెషనల్ వర్కర్ అట్లా తీసుకోకూడదు, పర్సనల్గా తీసుకోకూడదు. బట్ అది చాలా నేను బాధ పెట్టిన ఏంటంటే సిడిది. సో సిడిది సంస్థ అనేది చాలా ఇష్టమైన సంస్థ. దాని కాన్సెప్ట్, దాని ఉద్దేశాలు ఎందుకు పెట్టాల్సిన చాలా మంచి ఒక నోబుల్ కాజ్తో స్టార్ట్ చేసిన సంస్థ. ఎప్పుడైతే అసలు మేము బాగా ఆర్గనైజేషన్ కష్టపడి రక్తవంశాలు అక్కడ పెట్టి అసలు సంఘాలను డెవలప్ చేసి అసలు డీసెంట్రలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉండాలని భావించి ఒక వివోను, ఒక ఎంఎస్ను, ఒక జెడ్ఎస్ను స్థాపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేస్తే అక్కడికి ఇచ్చే డబ్బులను మేము రొటేషన్ చేయించి మీ డబ్బులమ్మా దీని ద్వారా వచ్చిన ఆదాయంతో మీ సంస్థలు బ్రతుకుతాయి, అక్కడ ట్రైనింగ్ ఇవ్వచ్చు, మీరు చాలా లీడర్స్ కావచ్చు అని చెప్పి దాంట్లో ఆ డబ్బులు తీసుకుని సీట్లు పెట్టుకున్నప్పుడు నేను తిరగలేదు. ఇక లేదు, బట్ నేను ఇప్పటికీ జీర్ణించుకోలేదు. అసలు చాలా ఫ్యాటల్ డిసిషన్, ఫ్యాటల్ పాలసీ డిసిషన్ అది. బట్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ లేదు తెలుసు కదా. సో మన ఎంత కూడా ఆటోక్రసీ. సో పైలట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వకుండా మేము అట్లాంటి సందర్భంలో చాలామంది సిబ్బంది దాన్ని ఎంకరేజ్ చేసి కట్టండి అని చెప్పి కట్టించారు. కట్టించిన వాళ్ళు చాలామంది తిట్టలేరు మా సిబ్బంది ఇక్కడ. తెలుసు ఎవరెవరికి ఏమన్నానని చెప్పి నేను భరించలేక చాలామంది కోపడడం జరిగింది. బట్ అయినా చాలా డబ్బులు అక్కడికి పోయినాయి. నేను వరంగల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాత్రం పంపలేదు, ఒక పైసా పంపలేదు, మొత్తం స్టాప్ చేశాను. ఎంత దరిద్రం అంటే, ఎంత దౌర్భాగ్యం అంటే గ్రామ సంఘాలలో మండల సమాఖ్యలో రొటేషన్ అప్పులు ఇవ్వడం ఆపేసింది. అసలు ఎవరి హక్కు
ఎందుకు సంస్థలు స్థాపించాము, అంటే ప్రభుత్వం చేసే పని ఏంటిది, పాలసీ ఏంటిది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏంటిది, అసలు మనం ఏం చేస్తున్నాం, అసలు స్వచ్ఛందంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చునే తయారు చేసే సంస్థలకు అప్పులు ఇచ్చుకోవద్దు, డబ్బులు మొత్తం మీరు కట్టండి, అసలు మేము చెప్పినట్టు వినండి అని చెప్పి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది నేను అంటే ఐడియాలజికల్గా నేను అసలు ఐ కుడ్ నాట్ డైజెస్ట్ కదా. అసలు నేను చాలా అసలు ఇందుకోలేదు బయట నేను ఇంట్లో తను చెప్తుంది, కానీ అసలు ఆఫీస్ విషయాలు, ఆఫీస్లో ప్రెషర్, అసలు ఇంటికి పోతుంది. ఇంకా సో ఇంట్లో ఉండే సమస్యలు కొంచెం మంచి చెడు ఏదైనా కావచ్చు ఇంటి వరకు అంతే. ఇంకా ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, చెప్తా తర్వాత వచ్చినప్పుడు. సో అట్లా అదొకటి చాలా నేను బాధపడ్డ సందర్భాలు. ఇప్పుడు కూడా మనము ఒక రోడ్డుని కానీ ఒక ఊరిని కానీ పాడుపడ్డ కుప్పని కానీ చెట్లు నరికేసి కంపలు నరికేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని మన సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఆ గ్రౌండ్ను వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ కూర్చోవడం మీద చేతగానే నేను అనుకుంటున్నాను. సో మీరు ఎట్లా దాన్ని కంపేర్ చేస్తారో ఎట్లా దాన్ని కాపాడుకుంటూ చేయండి. ఎందుకంటే పరిస్థితి ఎట్లా వస్తుందంటే మీ సంస్థ ఉన్నా లేకుండా మేమున్నామనే డైలాగ్ దాకా పోయిందంటే అసలు మనం వీఆర్ ఇన్ఎఫిషియెంట్. అసలు ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత చేసి మన సంస్థ అసలు ఉనికి లేకుండా చేసే కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. సో యాజ్ ఎ ప్రొఫెషనల్స్ దాని గురించి చాలా తెచ్చండి. ఎందుకంటే దాంట్లో నేను చెప్పొద్దు ఒక పర్సన్గా, నేను నా సెల్ఫ్లో కూడా మాట్లాడిన సరే విషయం. ఎందుకంటే ఇప్పుడు కలిసి చాలా మీటింగ్లలో ఓపెన్గా అధికారులుగా మాట్లాడినా. సో దాంట్లో కొన్ని మనకు సంస్థకు కానీ సంఘ సభ్యులకు కానీ వ్యతిరేకమైన కొన్ని చాలా మంచి విషయాలు లేవు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దాంట్లో ఉన్న ఒక వాటాదానం, సభ్యురాలి వాటాదానం తీసుకుంటాం. మండల సమాఖ్య నుంచి వాటాదానం కట్టాం మెంబర్షిప్గా. బట్ స్టిల్ సభ్యురాలికి ఈరోజు ప్రతి ఒక్క లోన్కి 2% వాటాదానం సిగ్గులేని పాలసీ. అంటే ఒక సంఘం కొరకు నేను సోషల్ ఆర్గనైజేషన్ సంఘానికి అప్పిస్తున్న బాగు చేస్తున్న ఒక సంస్థ పేద ప్రజల నుంచి ఆ వాటాదానం తీసుకొని దాని మీద ప్రతి ఒక్క 2% వాటాదానం తీసుకున్నైతే అసలు వరస్టర్తో వరస్ట్ పాలసీ. బట్ ఎవరు కూడా అసలు మన సిబ్బంది కావచ్చు, అసలు ఏం కావచ్చు, ఎక్కడ కూడా వ్యతిరేకం. చాలా మీటింగ్ నేను మాట్లాడినాం, మండల సమాఖ్యలో జిల్లా సమాఖ్యలో మాట్లాడినాం. సో కొత్త వచ్చింది కానీ బట్ పైన బయట వెళ్ళిపోయింది కదా గవర్నమెంట్ ఎలా అంటే అది మనం ఫైట్ చేయలేము, మన శక్తి ఫైట్ చేయలేము. కానీ అది మీరు ఏ విధంగానే దాన్ని కొంచెం కాపాడుకోండి. ఎందుకంటే అదర్వైజ్ మన జీవితాన్ని ఇచ్చిన సంస్థ పోతే మనం కూడా ఉంటాం. సో దీనికున్న వాల్యూస్, దీనికి నాన్ నెగోషియబుల్ కాపాడుకునే ప్రయత్నం దయచేసి చేయండి. ఎట్లా చేస్తాం నాకు తెలియదు, నేను వ్యక్తిగతంగా అప్పటికనే ప్రయత్నం చేస్తాను. సో అది మీరు ఫర్దర్గా ఆలోచించుకుంటాను. వచ్చే బెనిఫిట్స్ చూడకండి, వ్యక్తిగతంగా వచ్చే బెనిఫిట్స్ చూడకండి. మీ సంస్థలు ఉంటేనే మనం ఉంటాం, సంస్థ లేకపోతే ఉన్నా లేకున్నా ఒకటే. ఎందుకంటే ఒకప్పుడు మీకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, ఎన్జిఓలు స్టార్ట్ చేసిన మ్యాక్స్ సొసైటీస్ ఉండేవి. అవి డైరెక్ట్ మెంబర్షిప్. ఒక మండలం స్టార్ట్ చేస్తే ఏ ఊళ్ళో మెంబర్ డైరెక్ట్గా అవుతారు. సో డైరెక్ట్ కంట్రోల్ మ్యాక్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో కంట్రోల్ అనేది ఒక పై లెవెల్లో ఉన్నప్పుడు అక్కడ కింది లెవెల్లో ఉన్న డిసిషన్స్కి వాల్యూ ఉండదు. సో మనం అందుకే ఏం చేసినామంటే కింది లెవెల్ దాకా వాళ్ళ దగ్గర ఒక సంస్థను పెట్టాం. సో సంస్థలకు ఆదాయం ఎట్లున్నారో చూపించినాం. సో అవన్నీ కాదని ఈరోజు మనం పాలసీలు చేస్తూ ఉంటే ఐ థింక్ మీరు కూడా మీ జీవితాలు ఎదుగుదల కష్టపడడానికి అర్థం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. సో ఆ విషయంలో కొంచెం అంటే కొట్లాడ పెట్టుకోమని కాదు, కొంత గొడవ పెట్టుకోమని కాదు, సంస్థ మనకు అవసరమే, గ్యాప్ ఫిల్లింగ్ అవసరమే. బట్ అట్ ద సేమ్ టైం ఇటువంటి పాలసీలు వచ్చినప్పుడు కమ్యూనిటీకి వివరించాల్సిన అవసరం, ఫెసిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా అవసరం వచ్చిన కొన్ని వేదికలలో మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. సో ఒకటి చాలా ఇష్టం లేదు వాటి సార్. అండ్ చాలామంది పీడీ దగ్గర పనిచేశాను. సో సుజాత శర్మ, సునీత డాబ్రా ఫస్ట్ తిరుమల వెళ్ళిన తర్వాత చెల్లి తర్వాత అంతకుముందు సునీత డాబ్రా అండి. నేను మారేలో ఉన్నప్పుడు బాగా మోటివేట్ చేసిన మీడియా. సో వాళ్ళ తర్వాత చాలామంది ఐఏఎస్ దగ్గర పనిచేసినాను, చాలా టఫ్. బట్ ఎక్కడ కూడా నాకు సమస్య రాలేదు. సమస్య రాలేదంటే జనరల్గా ఎట్లా అంటే మాకున్న ఇక్కడ టీం కానీ మేము కానీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ మోటివేటెడ్. సో ఇది చేయండి, కూర్చోబెట్టి నువ్వు ఈరోజు ఈ పని చేయాలి, నువ్వు ఈ ఊరికి పోవాలి, ఈ పని ఇదని చెప్పి జాబ్ చార్ట్ చెప్పేంత సిబ్బందిగా లేకుంటున్నాను. సెల్ఫ్ మోటివేటెడ్గా చేసుకుంటూ పోయినాం. సో ఎక్కడ ఏ పిల్లలు ఎప్పుడు కూడా అసలు అటువంటి సందర్భం రాలేదు. సెక్రటరీ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం అంటే ఇబ్బంది అంటే చాలా అంటే మైన్యూట్ అన్నట్టు. ఇంకా సార్ ఐఏఎం ఏటి ప్రొడక్షన్ వేరు అఫ్కోర్స్ ఇది. సో తను వచ్చిన మొదట్లో నేను చాలా ఇబ్బంది పడ్డా. అంటే బాగా అసలు
ఇంత డెడికేటెడ్ పని చేస్తే మనం ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందని చాలాసార్లు అనుకునేవాళ్ళ. బట్ ఫైనల్గా తను అంటే అసలు ఎందుకు అట్లా చేస్తున్నాను దాని కారణం నేను తెలుసుకున్న తర్వాత ఐ థింక్ కన్విన్స్ అయిపోయింది మేము. ఇప్పుడు పనిలో ఎంత రాక్షసత్వం ఎంత సిట్టుగా ఉంటాడో మనిషి అట్లా కాదు. సో ఒక మనిషిగా హ్యూమన్ అంటే ఇప్పుడు హెచ్ఆర్ విషయంలో లీవ్ కావచ్చు, లేకపోతే మన ఇతర ఇంక్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే మనిషితో మాట్లాడడం. చాలామంది వీడియోలు చూస్తాం, ఏదోయా రావయా కూసోమని అన్నాడు. సో అట్లాంటి వీడియోలు మనం చూస్తాం. సార్ అట్లా కాదు అని ఎంత చెప్పిందో ఒక మనిషికి అంత వాల్యూ. సో దాన్ని బట్టి నేను చాలా అసలు ఇంప్రెస్ అయినాం. ప్లస్ తను చేసిన ఫార్మేట్స్, అది ఇచ్చే ఫార్మేట్స్ ఇంకా మనంతా కూడా సోషల్ కొంత ప్రెజెంటేషన్ ఎక్కువ, ఐబీ పార్ట్ ఎక్కువ కాబట్టి న్యూమరికల్ అంటే నంబర్ ఫామ్లో తీసుకోవడం కష్టం. అంటే రిజల్ట్లు ఏం చేసిన బాగుంటే మీటింగ్ పెట్టొచ్చని చెప్తాం, కానీ మీటింగ్ వల్ల ఏమొచ్చిందంటే చెప్పడానికి కష్టం కదా. అది క్వాలిటేటివ్, క్వాంటిఫై చేయలేము. సార్ అన్ని క్వాంటిఫికేషన్ కావాలి, ఏదైనా ఫార్మేట్లో కావాలి. సో అయినా మాకున్న సాఫ్ట్వేర్లో ఉన్న రిపోర్ట్స్ బేస్ చేసుకొని, మాకున్న అనుభవం బేస్ చేసుకొని ఏ ఫార్మేట్ ఇచ్చినా, ఎటువంటి ఫార్మేట్ ఇచ్చినా దాంట్లో ఫార్మేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. కొందరితో సార్కు అర్థమైపోయింది అంటే ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా. సో వీళ్ళు బాగా పనిచేసే వాళ్ళని విషయం అర్థమై స్టార్ట్ చేయడం జరిగింది. నేను అనుకుంటున్న సార్ ఫస్ట్ టైం మా మండసభకి మీటింగ్కి వెళ్ళినప్పుడు కింద కూర్చోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు సార్. ఈజీఎస్ సిబ్బంది వచ్చి ఏంటా మా సార్ కింద కూర్చోబెడతారా మీరు, సార్ అంటే మీరు ఏమనుకుంటారంటే ఎవరు చెప్పినాం వస్తే కింద కూర్చోవాలి అంతే. మీరు ఏమనుకుంటారు సార్, వాళ్ళు సార్ విషయం చెప్తున్నాను. మా పద్ధతి అది, మేము అట్లే కూర్చొని నేర్చుకున్నాం. మా సంఘ సభ్యులు అటువంటి ఎవరన్నా రాని, ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధులు కిందనే కూర్చున్నారు, CEO వచ్చినా కిందనే కూర్చున్నాడు, కలెక్టర్ వచ్చినా కిందనే కూర్చున్నాడు. ఈసారి పెద్ద ఇది కాదు అట్లే అంటే వాళ్ళు అన్న భాష చెప్తున్నారు సార్ అట్లా మాకు అది కాదు. ఇది ఒక ప్రోటోకాల్, ఇది ఒక సంస్థకి ప్రోటోకాల్, ఇది ఒక ఆర్గనైజేషన్ నాన్ నెగోషియబుల్ కాబట్టి వాళ్ళు పాటించాలి. సార్ ఏమనుకున్నప్పుడే మేమైతే చేయము, సార్ ఏమంటే ఏమైనా వేసి తీసుకొని కానీ మేమైతే వేయము. వచ్చింది సార్ కానీ కొద్ది తర్వాత అలవాటు అయితే సార్ తెలంగాణ స్టార్ట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక ప్రభుత్వ అధికారి సో ఇటువంటి సంఘాలు ఇటువంటి ప్రాసెస్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అర్థం చేసుకోవడం అనేది చాలా అరుదు, చాలా తక్కువ. చాలామంది పేరు చూసాం. సో వాళ్ళు వస్తారు, వాళ్ళకి పేరు రావాలి, వాళ్ళకు మంచి పేరు రావాలి కలెక్టర్ దగ్గర, లేకపోతే సర్వీస్లో ఒక మంచి రికార్డ్ ఎక్కాలని చూస్తారు. కానీ ఒక ఉన్నత ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి. ఇటువంటి ప్రాసెస్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయడం వల్ల ఎంత తక్కువ. దాంట్లో శ్రీనివాస్ కుమార్ సార్ అండ్ శేఖర్ రెడ్డి సార్ అండ్ రియల్లీ అడ్మైర్ అండ్ లైక్ యూ సార్. అక్కడ అవుతుంది కదా చాలా మంది, చాలా మాట్లాడుతుంది కానీ చాలా. సో దట్ ఈస్ మై ప్రొఫెషనల్ లైఫ్. సో నేనేమనుకుంటున్నా అంటే సో 35 years అయింది సో ఈ ఫీల్డ్లోకి వచ్చి. సో అప్పుడు BSW MSW ఈరోజు అంటే ఇంత అభిమానమా, లేకపోతే ఏదైతే ఇంత నాకు పేరు వచ్చిందని మీరు చెప్పడం వల్ల కొంత అనుకోవడమా. సో దీనివల్ల నేను అనుకుంటున్నా ఇదంతా కూడా మా బాపు దయ, ఆయన దీక్ష అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ దే. బాపు అంటే ఫాదర్ సార్. ఇంకేంటంటే నాన్నడు బాపు అంటాం, అమ్మను ఆయి అంటాం. ఆయి బాపు అట్లా చిన్నప్పుడు అయింది. సో తను ఏ ఉద్దేశంతో BSWలో జాయిన్ చేస్తే నాకు తెలియదు, నాకు సిస్టమ్ వరకు తెలియదు, ఆ టూర్స్ తెలియదు. ఆయన ఎక్కడ పేపర్లో చూసిందో, ఎట్లా అప్లై చేసిందో BSWలో అప్లై చేయడం. దాంట్లో పోయిన తర్వాత ఇంకెవరైనా కానీ అక్కడ ఉన్న టీచింగ్, అక్కడ వాళ్ళు ఇచ్చే అక్కడ లెక్చరర్స్ కానీ ఇచ్చే క్లాసెస్ కానీ విన్న తర్వాత తాను కూడా మనం మొదలకి వెళ్ళిపోతాం. అంత ఇదిగా ట్రైనింగ్ ఉంటుంది. సో ప్రొఫెషనల్గా దాన్ని తయారైపోతాం. సో అది అక్కడి నుంచి 35 years దాదాపు ఫీల్డ్లో ఉన్నా. సో మన నుంచి ఏమనుకుంటాను, 1 year నుంచి నా ప్రొడక్టివ్ లైఫ్, ఒక జీవితంలో ఒక మంచి ఏజ్లో ఉన్నప్పుడు, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు, చేయగలిగే శక్తి ఉన్నప్పుడు చేయాలి. ఆ టైంలో నేను చేసినాను. సో ఈ ప్రొఫెషన్లో ఎందుకంటే ఎక్కువ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే మెంటల్గా సాచురేషన్ అయిపోయి ఏదో అన్యమనస్కంగా చేయడం నాకు ఇష్టం ఉండదు. చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇష్టమే చేయాలి తప్పితే ఏదో నామకే వాస్తే పేరు కోసం మళ్ళీ పోయి ఉండడం చేయడానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఐ థింక్ ఈ ప్రొఫెషన్ నుంచి తప్పుకుందామని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సో ఈ ప్రొఫెషన్లో అంటే జాబ్ కానీ ఈ ప్రొఫెషన్లో ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాలు కాకుండా ఎనీథింగ్ అదర్
ఫ్రీ ఉన్నా ఇంటున్నా పర్వాలేదు, లేదంటే నా ప్యాకెట్ మన ఊరికాడ ఇంత అడగలేం కదా. సో నా ప్యాకెట్ మనీ మందం ఉన్నా కానీ 5,000 10,000 ఏదైనా చిన్న బిజినెస్ లేకపోతే ఏదైనా వ్యాపారం అని మేము చేసి ఇట్లా వద్దాం అనుకుంటున్నా. కానీ అంటే మీకు అందరికీ అందుబాటులో ఉన్నాయని కాదు, నేనుగా అట్లా డైరెక్ట్ అసోసియేషన్ కాకుండా ఉందామని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే సర్వీస్ ఎంత చేయాలో, ప్రొఫెషన్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇచ్చాను, అంత చేశాను కాబట్టి దట్ జన ఎనర్జీ చేయడం అనుకోవడం జరిగింది. సో దట్ ఇస్ అ మేజర్ డిసిషన్ ఈ టైం ఈరోజు తీసుకుంటాను. అండ్ ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో. సో అంత దూరం నుంచి అసలు నేను చెప్పలేదు ఎవరికి కూడా, ఫ్యామిలీ నుంచి రిటైర్మెంట్ చేయాలని అనుకోలేదు. వీళ్ళందరిన తర్వాత వాళ్ళు అడిగింది మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకుంటారు అంటే చాలా దూరం వాళ్ళు రాలేదు, చెప్పాను నేను ఎవరికి చెప్తలేని చెప్పంటే ఏమైపోయిందంటే లాస్ట్కు మా అన్నయ్య వాళ్ళ కొంత వదిలే క్లాస్మేట్ కొత్తగూడెం అడిషనల్ ఇయ్యాడు చేసింది అంటే క్లాస్మేట్స్ కొత్తగూడెం. సో మన గ్రూప్లో ఇన్విటేషన్ వాళ్ళకి పోయింది. ఆమె టక్కన వాట్సాప్ తీసి మా వదిలికి పెట్టిందండి. పెడతాడు అన్న ఫోన్ చేసి ఏంటిరా ఏదో ఫంక్షన్ ఏదన్నట్టు అది ఏం కదా అని అంటే అదేం లేదు, ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తుంది, అఫీషియల్ కాదు, అభిమానం చేస్తాను అంటే ఇక మేము కూడా మరి ఆలోచిస్తాం రావడానికి అన్న తర్వాత అట్లా మెల్లగా మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళింది. అదర్వైజ్ నేను ఎవరికి ఇప్పుడు మా కాలనీ వాళ్ళకి కూడా పాపం ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఫీలింగ్ ఉంటుంది, కానీ నేను పర్సనల్గా ఎవరికి చెప్పలేదు. క్రెడిట్ గోస్ టు మై టీమ్ మెంబర్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఒకరు వద్దనుకున్నా కానీ ఇటువంటి సందర్భం ఇంతమందిని ఇక్కడ కలవటం, పెద్దలు ఇక్కడ రావటం అనేది అనుకుంటున్న దృశ్యంగా భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మై పర్సనల్ లైఫ్ డిమాండ్స్ ఉన్నాయి కదా, డిమాండ్స్ ఉన్నాయి కానీ చాలామంది తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి, నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు ముడిపెట్టాను. నాకు మైండ్లో కటింగ్ అంటే ఫ్యామిలీ లైఫ్ వేరు, ఇల్లు వేరు, ఆఫీస్ వేరు అంతే. ఇంకా ఎట్టి పరిస్థితులలో ఇంట్లో వాళ్ళ యొక్క వాక్యాలు కానీ, ఇంట్లో వాళ్ళ యొక్క ఇతర సూచనలు కానీ, ఇంట్లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ నా ప్రొఫెషనల్ లైఫ్ ఉండకూడదు. నేను ఒక తప్పు రైట్, నాకు కొందరికి రైట్ కావచ్చు, కొందరికి తప్పు కావచ్చు, నేను అనుకున్న వే అది. ఎందుకంటే అట్లా ఇన్వాల్వ్మెంట్ ఇటువంటి ఫీల్డ్లో మరి వేరే ఇతర బిజినెస్ ఇంకేదో అంటే సపోర్టు, తర్వాత ఇతర ఐడియా సపోర్ట్ కావచ్చు. ఇది డెవలప్మెంట్ ఫీల్డ్ చాలా చాలా ఎక్కువ మంది ఇష్టపడని ఫీల్డ్. అంటే బయట ఏం చేస్తున్నారంటే స్టేషన్ వరకు చేస్తుంటే ఏ స్టేషన్ వరకు, ఏ గ్రామాల పడి తిరుగుతాడు, ఏ మైలు పడి తిరుగుతాడు, ఏ ఉద్యోగం, ఇట్లా రకరకాలుగా ఒక నెగిటివ్ ఇది ఉంటుంది. మా ఫ్యామిలీలో కొంచెం ఇటువంటి తక్కువ సార్, అంటే కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నాకు ఇంట్లో ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు మొదటి నుంచి కూడా. సో ఇంటి వరకే, ఆఫీస్ వరకే. సో అందుకే ఎప్పుడు డిస్కస్ చేయలేదు, చెప్పలేదు. అది ఇంటెన్షనల్. ఎందుకంటే ఒకరికి చెప్పుంటే ఎక్కడో నాకు తెలియదు, చెప్పడం వల్ల కూడా చాలా అక్కడున్న సమస్యలే, ఫీల్డ్లో ఉన్న సమస్యలే ఎక్కువ. మళ్ళీ ఇంటికి వచ్చి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోవడం అవసరమా, ఇక్కడ డిస్కస్ చేయడం అవసరం లేదు. వాళ్ళు షీఈ్ ఆల్సో ఎంప్లాయీ, వాళ్ళకు ఉద్యోగం ఉంది, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం అవసరం లేదు, డిస్కషన్ అవసరం లేదు. అట్లా చేయడం అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను. ఇటువంటి ఫీల్డ్లో వాళ్ళకి దయచేసి ఇంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మన యాటిట్యూడ్ మారుతుంది. సో మనం అనుకున్న కొన్ని ఐడియాలజికల్ థింగ్స్ కావచ్చు, ఇతర కాబట్టి అవి మారే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ చేయ కూడా సో దాంట్లో వేరే ఉద్దేశాలు ఏం లేవు. తర్వాత నేను ఒకవేళ ఈ ప్రొఫెషన్లో ఉన్నా లేకున్నా వేరే జాబ్ అయినా ఇప్పుడు ఎంత కేటాయించినా అప్పుడు అంతే కేటాయించేవాడిని. సో ఈ ప్రొఫెషన్లో ఉన్నా అని చెప్పి తక్కువ కేటాయించడమా ఎక్కువ కేటాయించడమే కాదు, ఏదైనా పని చేసినప్పుడు ఇష్టంగా చేయాలి, కానీ ఓనర్షిప్ తీసుకోవాలి. టైం ముఖ్యం కాదు, ఇష్టంగా చేసే పనికి టైం ముఖ్యం కాదు. సో కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నా, బాగున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా. సో బయటకు వెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ, ఒక రెస్పాన్సిబుల్ కోసం దాంట్లో చేయాలని వెళ్ళినాం కాబట్టి ఇంట్లో ఏమనుకుంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఆలోచించలేదు కూడా, ఏది కష్టమైతే కష్టమే వేసినట్టే లేదు. సో ఇక్కడ నుంచి ఎట్లా ఇంట్లోనే ఉంటాయి కదా, ఇక ఇంట్లో ఉంటా, ఏం పని చేయించుకోండి. కాకపోతే నేను ఏం చేయనట్టుగా అక్కడ ప్రదర్శన వచ్చింది. ఒక వంటలంతా అన్నీ చేస్తా, వంట బయట కూడా చేస్తా, ఇంట్లో కూడా చేస్తా. ఏ కొంచెం తను బయటకు వెళ్ళినా చాలాసార్లు అత్తగారు దగ్గర కనుక దగ్గరగా తొందరగా ఎక్కువ వెళ్తుంటానంట. వెళ్ళినప్పుడు మామూలు ఉన్నప్పుడు ఇంటున్నప్పుడు బయటకు పోయి తేవడం అట్లా కాదు. ఇంట్లో చేసుకోవడం అలవాటు, వంట చేయడం అలవాటు. ఇంట్లో ఉన్న నాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఏం చేయాలో చేసుకుంటున్నా, నాకు తెలిసింది, నాకు చేయగలిగింది, నాకున్న టైంలో చేసుకుంటూ వస్తున్నా.
మేబీ తోమడం వంట చేయడం తనున్నప్పుడు తప్పదే. మిగతా ఐ థింక్ ఐ డూ ఇట్, ఐ డూయింగ్ ఇట్. అంటే ఏమి ఇది లేదు. సో అది కూడా ఇక రెండు చేస్తే మీరే చేస్తారు. సో అంటే సపోర్ట్ చేయడం తప్పలేదు, అట్లా హెల్ప్ చేయడం తప్పలేదు. బట్ ఎవరి సాటిస్ఫాక్షన్ ఒకటి మేమే వంట చేయడం ఒకటి స్టార్ట్ చేస్తే మీరు చూడలేదు నాకు తెలుస్తుంది. అది మీ వల్ల కాదు, మీరు భరించలేరు అని. అది చాలా కష్టం. ఎందుకంటే సమాజం ఎట్లుంది ఎందుకు కూడా. సో కొంచెం మనం అట్లా ఉంటే కూడా బయట ఏమంటారంటే వీడు భార్య చాటు ఉంటుంది కదా, అది చాటు లేక భార్య చాటు ఇట్లా హెల్ప్ పెట్టడం ఇంగ్లీష్లో. సో అట్లాంటి కామెంట్స్ వస్తాయి. అట్లా ఏమనుకున్నా అంటే ఇంట్లో మనము ఇష్టపడి చేసుకుంటే బయట కూడా ఏమనుకున్నా మనకి సంబంధం లేదు. బట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. షేర్ చేసుకుంటూ పోతే ఇటువంటి యూఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి కావాలని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ ఓపెన్, నాకు అట్లా ఎప్పుడు కూడా ఇది లేదు. సో జిద్దుకు పోయినప్పుడు జిద్దుకు పోయినప్పుడు ఇంకెవ్వలేదు. ఫాస్ట్గా కూడా నేను పని చెప్పినప్పుడు పనికి వచ్చినప్పుడు రివ్యూ చేసినప్పుడు ఇంకంతే రివ్యూ ఇంకా దాంట్లో వేరే ఇంకా ఏదో నేను మహిళలు, నేను బాగా పూరు, నేను ఆ క్యాస్ట్, నేను ఈ రీజియన్ అట్లా నాకు ఏముంటుంది. ఇక పని అంటే పని చేసినావా చేయలేదా అది డిస్కషన్. నువ్వు బయటికి రా, మీటింగ్ అయిపోయి యువర్ మై ఫ్రెండ్స్ రైట్. నా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళందరితో నా ఫ్రెండ్షిప్ ఉంది, అంటే పర్సనల్ టచ్ ఉంది. అట్లే ఆఫీస్ కోసం అందరూ భయపడతారు. మనం ఎంత బయట ఫ్రెండ్లీగా తిరుగుతామో, ఎంత బాగా దగ్గర ఉంటామో, బయట తయారవుతాము, తిరుగుతాము, ఫ్రెండ్లీగా జోకులు వేస్తాం. కానీ మన మిగిలిన గ్రామీణ మాత్రం మన జాగ్రత్త వాళ్ళు జరుగుతుంది. సో దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్. అంటే మనము సాధనలు బాగా నేర్చుకున్నాం. సో పని కష్టము పనిలాగానే ఉండాలి. ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు వ్యక్తిగానే ఉండాలని అనుకుంటున్నాం. మీరు కూడా లింక్ చేస్తే కష్టమే అవుతుంది. ఇప్పుడు నేను మీతో బాగున్నా బయట, నేను దిగులో కూడా అట్లే అంటే ఎట్లుంటుంది, అవుతుందా ప్రోగ్రెస్ అవుతుందా? ఏం కాదు, చేసుకొని పోతాం అంతే కదా. మన ఎట్లా పని మన వాళ్ళు ఎట్లా అంటే కొంచెం తెలియదు కొద్దిగా ఇది వస్తే ఎక్కువ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో అక్కడ ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, కంట్రోల్ చేసేవాళ్ళు ఉండాలి, లీడ్ చేసేవాళ్ళు ఉండాలి, ప్రేమించేవాళ్ళు ఉండాలి, సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు బి లైక్ దట్. సో తర్వాత మీరందరూ కూడా దయచేసి లాస్ట్ ఒకటే నేను మానేస్తాను. చాలామంది ఎవరెవరితో పోల్చింది మార్పులు, సారీ అట్లా ఎప్పుడు దయచేసి పోల్చింది. మహాత్మా గాంధీ ఇక్కడ, మదర్ తెరీసా ఇక్కడ, ఏంటి మన శంకరన్ సార్ ఇక్కడ, యుగేందర్ సార్ ఇక్కడ, మనము వాళ్ళతో పోలిక ఇక్కడి. అసలు అట్లా పోల్చడం కూడా వాళ్ళ స్టేటస్ కూడా మంచిది కాదు. మేబీ మంచి పని చేస్తుండొచ్చు, కానీ డోంట్ కంపేర్ విత్ నేషనల్ హీరోస్. వాళ్ళు మనకు చాలా రోల్ మోడల్స్. అది మన లెవెల్లో మనం చేయగలిగింది, కానీ ఆదర్శంగా ఉన్నారు, ఇట్లా చేసిన ఉన్నారు. కానీ దయచేసి అటువంటి ఏది చేయడం మంచిది కాదు, ఎందుకంటే అది చాలా కరెక్ట్ కాదు. రెండవది నేనేమనుకుంటున్నా, నేనేం చేయలేదనుకుంటున్నా. మీరందరూ చాలా చేస్తున్నారు, ఏం చేయలేని చెప్పి అనుకుంటున్నాను. అసలు మీలో చాలా మందికి ఒక ఫీలింగ్ ఏముంటుందంటే, నేను బాగా కష్టపడుతున్నాం, బాగా పని చేస్తున్నాం, ఒక సాక్రిఫైస్ చేస్తున్నాం మొత్తం సమాజానికి, అసలు నా జీవితం అంతా తిరిగి పెట్టేస్తున్నా అని చెప్పి ఫీలింగ్లో ఉంటుంది చాలా మంది. వీఆర్ డూయింగ్ నథింగ్. ఒక మనిషిగా, ఒక ఉద్యోగిగా చేసే పని చేసి ఏం చేసినా, నా జేబు నుంచి ఏమైనా పెట్టినా, నా ఆస్తి తీసేమన్నా ఊళ్ళో పంచినా, ఏం చేయలేదు కదా. ఇద్దరు తీసుకున్నా, ఉద్యోగం తీసుకున్నా, కొంచెం బాధ్యతాయుతంగా, కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించి డ్యూటీ కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ అనుకొని పనిచేసిన తప్పితే ఏదో బాగా అసలు ఇప్పుడు చేసినాం, ఇది చేసినాం, అది చేసినాం, సాక్రిఫైస్ చేసినాం అనేది లేదు. అటువంటి ఫీలింగ్ వచ్చింది అంటే మీ 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 మెంటాలిటీ కానీ మీ యొక్క ఆలోచన విధానం ట్రాక్ తప్పింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్. మీకు ఏ రోజైతే నేను బాగా చేసేస్తున్నా, ఇక నాకంటే గొప్ప మనిషి లేడు, నేను బాగా సాక్రిఫైస్ చేస్తున్నా అని ఏ రోజైతే మీకు ఆ ఫీలింగ్ వచ్చిందో మీరు ట్రాక్ తప్పినట్టు నేను అనుకుంటున్నాను. బీ లైక్ ఎన్ ఇండివిజువల్, బీ లైక్ ఏ గుడ్ ఎంప్లాయీ. దట్స్ ఆల్. ఈ రెండు గుర్తుపెట్టుకొని ఒకటే చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మెమొరబుల్ అండ్ చాలా అతుకుపోయేలా ఆర్గనైజ్ చేశారు. మీ అందరికీ పేరున చాలా దూరం చూసాను. కరీంనగర్ నుంచి వచ్చారు మర్చిపోయినా. తర్వాత ఎన్జిఓ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక విషయం చెప్పుకుంటాం. ఆ లైఫ్లో ఎన్ని కష్టాలు పడ్డా కొంత మిత్రులు ఉంటారు సార్. జనరల్గా కుటుంబం కంటే మనకు మానసికంగా సపోర్ట్ చేయడంలో కానీ హెల్ప్ చేయడం కానీ
ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కొన్ని విషయాలు మనము లోపలగా మనసు లోపల ఉండి ఇంట్లో కొన్ని డిస్కషన్ నేను అనుకుంటాం, నా సైకాలజీ నాకు అనుభవం ఉంటుంది. అదే ఫ్రెండ్షిప్లో అది ఫ్రీలాన్స్ అంటాం కదా. సో అక్కడ ఏంటంటే ఎటువంటి మీకు బేసిజాలు కానీ ఎటువంటి ఫ్రేమ్ వర్క్ కానీ ఎటువంటి ఏముండేది, దోస్తాలలో మీకు అటువంటి ఇవి ఉండేది, తక్కువలు ఎక్కువలు అవి ఏముండవు. సో అట్లా ఫ్రెండ్షిప్ వల్ల నేను బెనిఫిట్ అయినాను. ఒకసారి మారి సంస్థ నాకు బాగా ఇష్టమైన సంస్థ నుంచి ఐడియాలజికల్ యూనివర్సిటీలో బయటకు వచ్చినప్పుడు నాకు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంట్లో తెలియదు అండి, ఇంట్లో నేను అసలు టెన్షన్ కానీ అసలు అటువంటి ఎప్పుడు కూడా అసలు క్యారీ చేయలేదు. ఎనీ టెన్షన్, ఎనీ హార్డ్ వర్క్, ఎనీ గుడ్ ఫీలింగ్ ఆల్సో ఐ డిస్ నాట్ క్యారీ టు మై రూమ్. సో అట్లా మారిన చేసినప్పుడు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ వదిలేస్తామనే ఫీలింగ్ ఉంది. సో అట్లా కొంచెం చాలా హార్డ్షిప్లో ఉంటుంది. అంటే లైఫ్లో ఏమవుతానో ఏం రావాలని ఫీలింగ్ లేదు కానీ బట్ చాలా ఇష్టమైన సంస్థను వదిలేసుకోవాలని బాగా ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఆ టైంలో నాకు ఒక ఫ్రెండ్ మానసికంగా ఏ విధంగా బాగా సహాయం చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఈరోజు. సో ఐ థింక్ ఐ విల్ నాట్ ఫర్గెట్ 2 years. ఎందుకంటే ఆ 2 yearsలో నేను మెంటల్గా క్రష్ అయ్యి, అంటే జనరల్గా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే బాగా తింటామని పోయి సాగుతామని, అంటే నెగిటివ్ వేలో వాళ్ళని ఆపడం అన్నట్టు. సో ఎట్లయితే మనం సూసైడ్ దానికి వ్యతిరేకంగా ఉంటామో ఆ సందర్భంలో నాకు బాగా బాగా మెంటల్గా చాలా క్రష్లో ఉంటుంది. ఆ టైంలో నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఐ థింక్ వేణుగోపాల్ సార్ ఇక్కడ ఉన్నారు. చాలా మంది తెలియదు సింపుల్ మ్యాన్, ఎవరు రెడీ అని సాయం చేయాలన్నా ఏదైనా చేయాలనుకున్న ఒక ఫ్రెండ్గా నాకేం ఆర్థికంగా సాయం చేసిందో అట్లా కాదు. ఆ టైంలో నాకు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు. ఆ టైంలో కొన్ని కార్యక్రమాలు కలిసి చేసాం, చిన్న బిజినెస్ అట్లా చేసాం. నేను అది ఆ టైం గడపడం వల్ల నాకు మళ్ళీ నేను కొంచెం మళ్ళీ రీకూప్ అయ్యి మళ్ళీ సెంట్రల్ జైల్లో జాబ్ అప్లై చేయడం. దాని తర్వాత లక్కీగా మన ఫ్రెండ్స్ తెలుసుకొని సెల్ఫ్ అనేది బ్యాంక్ అవ్వడం జరిగింది. సో దట్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను. సెకండ్ లైఫ్ ఇచ్చింది ఆ టైం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్ ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ ఫిజికల్ టైం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఆల్. భాగంగా మన